బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోన యేసు వారి నామములోన అనే విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని వారలారా, బాప్తిస్మము అనేది మరి క్రైస్తవ జీవితానికి పునాది లాంటిది అని బైబిల్ చెప్తుంది. ఒక మంచి మాట మనం చూడగలిగితే హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదవగలిగితే ఈ బాప్తిస్మమును గురించి వ్రాయబడిన మంచి మాట మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం మొదటి వచనం. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, రెండవ వచనంలో మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును బాప్తిస్మమును గురించిన బోధయు హస్త నిక్షేపణమును మృతుల పునరుత్థానమును నిత్యమైన తీర్పును అను పునాది మరలా వేయక క్రీస్తును గురించిన మూలోపదేశములను మాని సంపూర్ణమవుటకు సాగిపోదుము అంటున్నారు పౌలు గారు. ఇక్కడ వ్రాయబడిన సందర్భాన్ని మనం ఆలోచిస్తే బాప్తిస్మముల గురించి మాట్లాడుతూ అక్కడ కొన్ని విషయం చెప్పుకుంటూ వస్తూ బాప్తిస్మము అనేది మారు మనసు కావచ్చు, బాప్తిస్మము కావచ్చు, విశ్వాసం కావచ్చు, ఏమంటే మృతుల పునరుత్థానం కావచ్చు, హస్త నిక్షేపం కావచ్చు, నిత్యమైన తీర్పు, ఇవన్నీ కూడా పునాది. ఇవన్నీ పునాది, క్రైస్తవ జీవితానికి పునాది. వీటిలో ఈ పునాదిని మరలా మనం కదిలించకూడదు, పునాదిని మరలా వేయకూడదు. పునాది అంటేనే ఒక్కసారి వేసేది, లేదా పునాది అంటే స్థిరమైనది. మీకు అర్థమవుతుందా? పునాది అనేది స్థిరమైనది, బలమైనది. మళ్ళీ వేస్తానండి పునాదిని. మనం ఇల్లు కట్టుకుంటున్నాం అనుకోండి, పునాది ఎన్నిసార్లు వేస్తాం? పునాది ఒకసారి. ఎలా వేస్తాం? కాబట్టి ఎలాగో భూమి లోపల ఉండేది కదా, పైకి కనబడేదేం కాదు కదా. ఇల్లు కదా పైకి కనబడేది, అందంగా కనబడవలసినది, అందంగా కనిపించేది ఇల్లు. కనుక ఇల్లు బాగా కట్టుకుందాం అనేది పునాది ఎలా ఉన్నా పర్లేదు లేదని వేస్తారా? ఇల్లు పైన ఎలా ఉన్నా పర్లేదు కానీ పునాది మాత్రం ఎలా ఉండాలి? చాలా గట్టిగా ఉండాలి. పునాది గట్టిగా లేకపోతే ఆ పునాదిపై మనం కడుతున్న ఇల్లు కూడా గట్టిగా ఉండదు అనేది వాస్తవం. మీరు బాగా ఆలోచించండి. పునాది గట్టిగా ఉంటేనే ఆ పునాదిపై మనం కట్టే ఇల్లు కూడా గట్టిగా ఉంటుంది. పునాది గట్టిగా లేకపోతే దానిపై మనం కట్టే ఇల్లు ఎంత గొప్పదైనా అది ఉండదు అనేది మనకు తెలిసిన వాస్తవం. అందుకే ఎవరైనా ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నప్పుడు ఆ ఇంటిని కట్టడానికి ముందు మంచి స్థలాన్ని ఎంపిక చేసుకుంటారు. ఆ స్థలాన్ని ఎంపిక చేసుకున్న తర్వాత అక్కడ ఇల్లు కట్టాలని నిర్ణయించుకున్న తర్వాత అతను ఎంత ఇల్లు కట్టాలో నిర్ణయించుకుంటారు, ఎన్ని అంతస్తులు కట్టాలో నిర్ణయించుకుంటారు, ఎలా కట్టాలో నిర్ణయించుకుంటారో ఆలోచించుకుంటారు. ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాతే ఒక బలమైన పునాదిని ఏర్పాటు చేసుకుంటారు. కట్టే ఇంటిని బట్టి పునాది ఉంటుంది కదా. ఒక స్టేర్ అనుకోండి, దానికి వేసే పునాది ఒకలాగా ఉంటుంది. 2 స్టేర్లు బిల్డింగ్ అనుకోండి, దానికి వేసే పునాది ఒకలాగా ఉంటుంది. 3 స్టేర్లు, ఆ పైన ఇంకా స్టేర్లు ఎక్కువ వేయాలంటే దానికి వేసే పునాది ఒకలా ఉంటుంది కదా. పునాదిని బట్టి పైన కట్టే కట్టడాలు అనేవి నిర్ధారించబడతాయి. ఈ పునాది ఎంత బలంగా ఉంటే దీని కట్టే కట్టడాలు కూడా అంత బలంగా ఉంటాయి అనేది మనకు తెలిసిన వాస్తవం. ఒక భౌతికంగా ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు పునాది అనేది చాలా ప్రాముఖ్యమైనది, బలమైనది. అది గట్టిగా ఉండాలి. అది తేడా జరిగితే పైన కడుతున్న కట్టడం అంతా కూలిపోతుంది. ఆ దానిలో నివసిస్తున్న వారందరి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంటుంది. అది వాస్తవం అనేది మనకు అర్థమైనప్పుడు ఆత్మీయ జీవితానికి కూడా పునాది అనేది కూడా చాలా అవసరం. ఎందుకంటే ఈ భూమి మీద ఒకవేళ పునాది సరిగా మనం వేసుకోకుండా ఇల్లు కట్టుకుంటే కూలిపోతే మళ్ళీ ఇల్లు కట్టుకోవచ్చు. ఇక్కడ మనం కట్టుకునే ఇంటికి పునాది సరిగా వేసుకోకపోతే మరలా ఇంటిని తీసి వేరొక పునాది మనం వేసుకోవచ్చేమో, కానీ పరలోకానికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు దానికోసం మనం వేసుకునే పునాది మాత్రం మళ్ళీ వేసేదిగా, మళ్ళీ కదిలించేదిగా అస్సలు ఉండకూడదని చాలా బలమైనదిగా ఆ పునాది మనం వేసుకోవాలి. లేదు అంటే ఆత్మీయ జీవితానికి ప్రమాదం. ఆత్మీయ జీవితానికి ప్రమాదం జరిగిందంటే పరలోకాన్ని మనం కోల్పోతాం. కాబట్టి పునాది అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా చక్కగా వేసుకోవాలి. ఒక మనిషి జీవితానికి పునాది కదా, వివాహ జీవితానికి పునాది, కుటుంబానికి పునాది, ఇంటికి పునాది, ఆత్మీయ జీవితానికి కూడా పునాది చాలా చక్కగా ఉండాలి. అది బాప్తిస్మము అనేది బైబిల్లో మనకు చెప్తుంది ఏంటంటే పునాది అనే మాట మనకు వినబడుతుంది. ఇక్కడ బాప్తిస్మం అనేది ఏంటంటే ఆత్మీయ జీవితానికి పునాది లాంటిది. దాన్ని చాలా బలంగా వేసుకోవాలి, చాలా గట్టిగా వేసుకోవాలి, చక్కగా వేసుకోవాలి, ఆలోచించి ఆచితూచి తీసుకోవాలి. చాలా మంది అండి బాప్తిస్మం కానీ సరదాగా తీసుకుంటారు.
బాప్తిస్మం అనగానే ఏదో సరదాగా అందరు తీసుకుంటారు కదా, నేను కూడా తీసేసుకుంటాను అని అలా అందరితో పాటు తీసుకోవడం కాదు బాప్తిస్మం అంటే. లేదా ఎవరు అడిగారని మనం బాప్తిస్మం తీసుకోవడం కాదు, ఎవరు ఇస్తున్నారని మనం బాప్తిస్మం తీసుకోవడం కాదు, లేదా సంఖ్య కోసం మనం బాప్తిస్మం తీసుకోవడం కాదు, నేను కూడా తీసుకున్నాను అని చెప్పుకోవడం కోసం తీసుకునేది కాదు బాప్తిస్మం అనేది. మనం లోకానికి మనం వేసుకునే పునాదే బాప్తిస్మము. అది చాలా జాగ్రత్తగా ఉండాలి. దాని గురించిన పూర్తి విషయాన్ని తెలుసుకున్న తర్వాతే మనము బాప్తిస్మాన్ని తీసుకోవాలి, జాగ్రత్తగా తీసుకోవాలి. ఒక ఇంటిని కట్టేటప్పుడు 10 మందిని విచారించి చక్కగా మంచి స్టీల్ తీసుకుంటాం, మంచి ఐరన్ అంటాం, మంచి సిమెంట్ అంటాం, మంచి ఇసుక, మంచి రాయి కదా, అన్ని మంచివి నెంబర్ 1గా ఉన్నవన్నీ కూడా తెచ్చుకొని దానితో పునాది వేసుకుంటాం. గమనించండి, పునాది వేయడానికి లక్షల రూపాయలు ఖర్చు పెడుతుంటారు, లక్షల నుంచి కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు పునాదికి. కారణం ఏంటంటే పునాది బలంగా ఉంటేనే పై కట్టడం కూడా బలంగా ఉంటుంది అనేది మరి అందరికీ తెలిసిన వాస్తవం. కనుక పునాది కోసం చాలా ఖర్చు పెడతారు. ఎందుకంటే ఈ భూమిలో పెట్టేదాని కోసం ఎంత ఖర్చు అంటే చాలా మంది అంటారు భూమిలో పెట్టేదే బలంగా ఉండాలి, అది బలంగా లేకపోతే మనం పైన కట్టడం ఉండదు అంటూ చెప్తుంటాం. మరి ఆత్మీయ జీవితానికి పునాది ఎలా పడితే అలా వేసేసుకుంటావా? ఆత్మీయ జీవితానికి పునాది ఎలా పడితే అలా వేసుకుంటావా? నీకు నచ్చినట్టుగా నువ్వు వేసేసుకుని ఇదే పునాది అనుకుంటావా? ఏదో బాప్తిస్మం నెలకి మునిగేసి అయిపోయిందని బాప్తిస్మం తీసుకున్నట్టే అనుకుంటే అయిపోయినట్టేనా? అదే పునాది కాదండి. చాలా చక్కగా వేసుకోవాలి పునాది, దాన్ని చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఆ పునాది అనేది చాలా జాగ్రత్తగా మన జీవితానికి మనం వేసుకోగలిగాం. రైట్. బాప్తిస్మం అనేది బైబిల్ ఏం చెప్తుంది? పునాది అనే విషయం మనం చెప్తుంది. అసలు ఈ బాప్తిస్మం అనే కార్యక్రమం లేదా బాప్తిస్మం అనే మాట ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ప్రారంభమైంది బాప్తిస్మం అనే విషయం అని దాని గురించి మనం బైబిల్కి వెళ్ళి ఆలోచిస్తే పేతురు రాస్తున్న మొదటి పత్రిక చూద్దాం ఒకసారి. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయము మనం చూస్తే ప్రేమ దేవుని వలన 19 వచ్చిన నుంచి చూద్దాం. 19, 20, 21 వచనాలు మనం చూడగలిగితే అందరూ చూడండి. పేతురు రాస్తున్న మొదటి పత్రిక 3వ అధ్యాయం. ఇక్కడ చూడండి, దేవుడు దీర్ఘ శాంతము ఇంకనూ కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలోని వారు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి అంటున్నారు. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మీరు మిమ్మల్ని రక్షించున్నది అంటున్నారు. బాప్తిస్మము అనే పదం ఈ విషయాన్ని ఎప్పటి నుంచి ప్రారంభించాడు అనే దాని గురించి చెప్పడానికి నోవహు గారి కాలానికి వెళ్ళారండి. నోవహు గారి కాలంలో వచ్చిన జలప్రలయం మనందరూ తెలుసు కదా. జలప్రలయం గురించి మనం అంతా విన్నాం. నోవహు గారి కాలంలో జలప్రలయం వచ్చిందని, ఆ జలప్రలయ కాలంలో భూమి మీద ఆనాటికి భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా జలప్రలయంలో చనిపోయారని, ఆ చనిపోయిన సమయంలో కేవలం ఒక 8 మంది మాత్రమే బ్రతికింపబడ్డారు అని. ఆ 8 మంది కూడా ఎలా బ్రతికింపబడ్డారు అంటే వారు ఓడలోనికి ప్రవేశించడం ద్వారా ఆ ఓడలో వారు ఉన్నారు కనుక ఆ వచ్చిన జల ప్రవాహం వారిని చంపకుండా కాపాడబడ్డారు అని, లేదా ఆ జల ప్రవాహంలో చనిపోకుండా రక్షించబడ్డారు అని చెప్తూ, ఆ రోజు నోవహు గారి కుటుంబం ఎలాగైతే ఓడలోనికి వెళ్ళడం ద్వారా ఆ జలప్రలయం నుంచి తప్పించుకున్నారో, అలాగే బాప్తిస్మము అనే ఈ కార్యక్రమం ద్వారా కూడా మీరు ఆ నోవహు గారి కుటుంబం వాళ్ళందరూ మీరు కూడా రక్షించబడతారు. ఆ రోజు వాళ్ళు జలప్రలయం నుంచి రక్షించబడ్డారు. ఇప్పుడు మీరు బాప్తిస్మం తీసుకోవడం ద్వారా అగ్ని ప్రళయం రాబోతుంది. యేసుక్రీస్తు వారి రెండవ రాకడలో జలప్రలయం కాదు, అగ్ని ప్రళయం రాబోతుంది. ఆ ప్రళయం నుంచి మీరు తప్పించబడాలి అంటే మీరేం తీసుకోవాలి? బాప్తిస్మము. ఆ రోజు జలప్రలయం నుంచి వారిని రక్షించేది బాప్తిస్మము, రాబోయే అగ్ని ప్రళయం నుంచి మేము రక్షించేది కూడా బాప్తిస్మము. కాబట్టి బాప్తిస్మము మీరు అందరూ తీసుకోండి అని ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. మరి బాప్తిస్మం ఎప్పుడు ప్రారంభమైంది అని చెప్పడానికి ఎప్పుడు చెప్పారు? నోవహు గారి కాలంలోనే బాప్తిస్మము అనేది అక్కడ ప్రారంభించినట్లుగా చెప్తున్నాడు. బాప్తిస్మము అంటే రక్షించబడడం, రక్షణ మార్గంలోకి రావడం, శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఒక మంచి మార్గంలోకి రావడమే బాప్తిస్మము. ఈ లోకం నుంచి పరలోకానికి చేరుకోవడానికి ప్రభు వేసిన మార్గమే బాప్తిస్మము. ఓకేనా? అది ఎప్పుడు ప్రారంభమైందట? నోవహు గారి కాలం నుంచి అని చెప్తూ పేతురు గారి ద్వారా దేవుడు తెలియజేశారు. అప్పటి నుంచి ప్రారంభమైంది కదా. మరి ఇశ్రాయేలీయులు బాప్తిస్మం తీసుకున్నారా? దేవుని జనాంగం పిలువబడుతున్న ఇశ్రాయేలీయులు బాప్తిస్మం తీసుకున్నారా అనేది మనం ఆలోచిస్తే
మరి ఇశ్రాయేలు కూడా బాప్తిస్మం తీసుకున్నట్లుగా బైబిల్లో మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి. కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదివితే ప్రియమైన దేవుని వాళ్ళరా, కాబట్టి కొరింథీ రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 2వ వచనం నుంచి 10వ అధ్యాయము 2వ వచనం నుంచి లేదా మొదటి వచనం చదవండి. మొదటి వచనం నుంచి, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. చూసారండి, ఈ మాట 2 సార్లు వినపడుతుంది మనకి. ఇప్పుడు మనం చదువుకుని ఈ మాట, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అని ఇక్కడ ఉంది కదా. ఇంకో చోట కూడా ఉంది, ఎక్కడ మీరు చెప్పగలరా? ఇంకో చోట మీ సందర్భం ఎప్పుడైనా మీకు ఐడియా ఉంది ఇది? ఏమండి, మొదటి తెస్సలోనికీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆ చనిపోయిన వాళ్ళ గురించి మాట్లాడుతూ, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. ఏ సంగతి? చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో అనే విషయం మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు, ఆ విషయం ఏంటో మీకు చెప్పాలి అంటూ అక్కడ చెప్తున్నాడు. ఇక్కడ కూడా బాప్తిస్మం గురించి చెప్తూ 10వ అధ్యాయం మొదటి వచనం అంటున్నాడు, సహోదరులారా ఈ సంగతి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు, మీకు చెప్పాలి, ఇది మీకు చెప్పాలి, మీకు తెలియాలి అంటున్నాడు ఆయన. ఏంటయ్యా అంటే 2వ వచనం చెప్తున్నాడు. ఏంటయ్యా అంటే అందరూ మోషేను బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందిరి. చూసారంటే వాళ్ళందరూ ఏం చేశారంట? బాప్తిస్మం పొందారు. వాళ్ళందరూ ఏం చేశారు? ఎవరు గురించి చెప్తున్నాడు? ఎందుకు ఇక్కడ? ఇశ్రాయేలు గురించి. ఐగుప్తు నుంచి బయలుదేరి కనాను దేశానికి వెళుతున్న ఆ క్రమంలో బాగా వెళ్ళండి. ఐగుప్తు నుంచి కనాను దేశానికి వెళ్తున్నారు. మోషే గారు అని తీసుకెళ్తున్నారు. మోషే గారి సారథ్యంలో ఐగుప్తు నుంచి కనాను దేశానికి ఇశ్రాయేలు ప్రయాణం జరుగుతుంది. అలా వారు బయలుదేరిన తర్వాత వారందరూ కూడా ఎర్ర సముద్రాన్ని దాటాలి. అదే కదండి, ఇప్పుడు ఐగుప్తు దేశాన్ని దాటి రావాలి, ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి రావాలి. ఆ ఎర్ర సముద్రాన్ని దాటి బయటికి వచ్చే క్రమంలో ఏమంటే వారందరికీ కూడా ఎర్ర సముద్రంలో దేవుడు ఏం చేశారంట? బాప్తిస్మం చేశారంట. వారందరూ కూడా సముద్రం నుంచి వెళ్ళిపోయారా? వారందరూ కూడా సముద్రం నుంచి అవతలకు వెళ్ళారు. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా దేవుడు చీల్చారు. ఆ సముద్రంలో ఉంచే వాళ్ళంతా కూడా యువతలకి దాటారు. దాని గురించి మాట్లాడతాను అంటున్నాడు, అందరూ మోషేని బట్టి మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారు. ఇశ్రాయేలు కూడా బాప్తిస్మము తీసుకున్నారు. బాప్తిస్మం అనేది ఇప్పుడు మనం తీసుకుంటున్నాం, మనం అనుకుంటున్నాం. బాప్తిస్మం అనేది ఇప్పుడే ప్రారంభమైందని, యేసుక్రీస్తు వచ్చిన తర్వాత ప్రారంభమైందని అనుకుంటున్నారు చాలా మంది తెలియదండి. బాప్తిస్మం అనేది ఎప్పుడు ప్రారంభమైంది, బాప్తిస్మం అంటే ఏంటి, బాప్తిస్మం అనే దాని గురించి బైబిల్ ఏం చెప్పింది, సరైన అవగాహన లేక చాలా మంది బాప్తిస్మాలు ఏదో తీసుకుంటున్నాం అనుకుంటున్నారు. కానీ ప్రియమైన దేవుని వాళ్ళరా, బాప్తిస్మం గురించిన చరిత్ర చాలా మందికి తెలియదు. బాప్తిస్మం అనేది పునాది అని, ఇది ఇప్పుడు ప్రారంభమైంది కాదని, నోవహు గారి కాలంలోనే వచ్చిన జలప్రలయం నుంచి వారు రక్షించినది బాప్తిస్మానికి సూచనగా ఉందని, అదే బాప్తిస్మము ఇశ్రాయేలు కూడా తీసుకున్నారని, ఆ బాప్తిస్మం గురించే రాబోయే కాలంలో కూడా దీనిని జరిగించాలని దేవుడు కోరుకున్నాడని చాలా మందికి తెలియదు. ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇంకా చెప్పాలంటే బాప్తిస్మం అనేది దేవుని సంకల్పంలో భాగం అని చెప్తారు. మీరు చూడగలిగితే లూకా సువార్త 7వ అధ్యాయం మీరు చదివితే ప్రియమైన దేవుని వాళ్ళరా, చూడండి ఒకసారి. లూకా సువార్త 7వ అధ్యాయంలో ఏమండి బాప్తిస్మం గురించి మాట్లాడుతూ, ఆ బాప్తిస్మం అనేది ఏమండి అది దేవుని యొక్క సంకల్పము అనే మాట మనకు కనబడుతుంది. 30వ వచనం చూడండి. ఆ పై మాట 29 కూడా మీరు చూడగలిగితే ఆ ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడు ఇచ్చిన బాప్తిస్మం పొందిన వారై దేవుడు న్యాయవంతులని ఒప్పుకునేది కానీ పరిసయ్యులను ధర్మశాస్త్రోపదేశకులను అతని చేత బాప్తిస్మము పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి. చూసారు బాప్తిస్మం గురించి ఏమంటున్నాడు? బాప్తిస్మం గురించి అక్కడ ఏం రాయబడింది? దేవుని సంకల్పము. ఇది అర్థమవుతుందా? బాప్తిస్మం అనేది ఏంటంట? దేవుని మనిషి జన్మ ఎలాగైతే దేవుని సంకల్పమో, మనిషి జన్మే దేవుని సంకల్పం అనుకున్నాం ఎంతవరకు మనం కదా. మనిషి జన్మే దేవుని సంకల్పం అనుకున్నాం. కానీ బాప్తిస్మం గురించి కూడా ఏం చెప్తున్నాడంటే ఇక్కడ బాప్తిస్మము కూడా దేవుని సంకల్పం అంట. దేవుని సంకల్పంలో భాగము బాప్తిస్మం అంటే. దేవుడు ఏమి అనాలోచనగా అనుకోకుండా ఏర్పాటు చేసింది ఏమి కాదు బాప్తిస్మము. బాప్తిస్మం అనేది చాలా గొప్ప కార్యము, చాలా గొప్ప కార్యం. అది పునాది అన్నాడు. అందుకే చాలా గొప్ప కార్యం అంటున్నాడు. అది పునాది అనే మాట కూడా మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి బాప్తిస్మం గురించిన సరైన అవగాహన తెలుసుకొని మనం తీసుకోవాలి.
అందుకే బాప్తిస్మం ఇచ్చినప్పుడు మేము 1కి 10 సార్లు బాప్తిస్మం గురించి చెప్పిన తర్వాత నిర్ణయించుకున్న తర్వాత బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. ఏదో తీసుకుంటాను అనగానే వెంటనే తీసుకెళ్ళిపోయి నీళ్ళలో ముంచేసా వెళ్ళిపోండి అని పంపించడం కాదు. బాప్తిస్మం గురించిన పూర్తి వివరణ చెప్పిన తరువాత దానికి కట్టుబడి నిశ్చయించుకొని నిర్ణయించుకున్న తర్వాతే సిద్ధపడిన తర్వాతే బాప్తిస్మం ఇవ్వడం జరుగుతుంది. మీ అందరికీ కూడా ఇక్కడ బాప్తిస్మం తీసుకున్న వాళ్ళందరికీ కూడా తెలుసు. గంట అవసరం 2 గంటల పాటు కూర్చోబెట్టి దాని గురించి చెప్పిన తర్వాతే బాప్తిస్మం. కనుక బాప్తిస్మం అనేది మన దేవుడి సంకల్పంలో భాగమని, అది పునాది లాంటిదని, అది క్రీస్తుకు పూర్వమే నోవహు కాలంలోనే జరిగిన జలప్రలయం ద్వారా రక్షించడం విషయాన్ని గురించి ఆలోచించినప్పుడు అది బాప్తిస్మం అనే సూచనగా ఉన్నదని, ఇశ్రాయేలు కూడా మరి మేఘములోను సముద్రములోను వారు బాప్తిస్మం పొందారు అని మనకు బైబిల్ తెలియజేస్తుంది. ఓకేనా? రైట్. ఇలాగా బాప్తిస్మం అనేది మరి పాత నిబంధన కాలంలోనే క్రీస్తుకు పూర్వమే ప్రారంభమైందన్న విషయం మనం చూస్తున్నాం. ఆ తర్వాత మరలా మనకు బాప్తిస్మం అనేది ఎక్కడ కనబడుతుంది అని మనం ఆలోచిస్తే కొత్త నిబంధనలో యోహాను గారి కాలంలో మరలా బాప్తిస్మం గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. యోహాను గారి కాలంలో బాప్తిస్మం గురించిన ప్రస్తావన మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వల్ల, అవునా? యోహాను గారు ఎవరైనా యేసుక్రీస్తు వారి కంటే ముందుగా ఆయన మార్గాన్ని గురించి సరళం చేయడానికి వచ్చిన వ్యక్తి. ఇంకా చెప్పాలంటే జకరియా ఎలిజబెతుల కుమారునిగా మనకు తెలుసు. ఇంకా మనం ఆలోచించాలంటే బాప్తిస్మం ఇచ్చి యోహానుగా పేరు పెట్టబడిన వాడని కూడా మనకు తెలుసు. ఆ యోహాను గారు వచ్చిన తర్వాత ఆయన మరలా బాప్తిస్మం ఇస్తూ ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని వల్ల ఒకసారి చూడండి, మరి యోహాను గారు వచ్చి ఆయన ఏం చేస్తున్నారంట? బాప్తిస్మాలు ఇవ్వడం ప్రారంభించారంట. ఆయన వచ్చి బాప్తిస్మాలు ఇవ్వడం ప్రారంభించారంట. అవునా? యోహాను గారు వచ్చిన తర్వాత మళ్ళీ బాప్తిస్మాలు ఇవ్వడం ప్రారంభమైందంట. ఎక్కడ చూస్తాం మన ఈ సందర్భం? మత్తయి సువార్త చూడండి 3వ అధ్యాయంలో. మత్తయి సువార్త 3వ అధ్యాయం మనం చూస్తే, ఈ మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ఏమండి మత్తయి సువార్త 3వ అధ్యాయంలో యోహాను గారు బాప్తిస్మాలు ఇస్తున్నారంట. యోహాను గారు బాప్తిస్మాలు ఇస్తున్నారంట. అవునా? ఎక్కడ బాప్తిస్మాలు ఇస్తున్నారు అని మనం చూడగలిగితే 5వ వచనం నుంచి మనం చూడొచ్చండి. 5వ వచనం నుంచి, ఆ సమయమున యెరూషలేము వారును యోదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండేది. చూడండి, యోహాను గారు వచ్చారంట. యోహాను గారు వచ్చి అందరికీ బాప్తిస్మాలు ఇస్తున్నారంట. ఓకేనా? యోహాను గారు వచ్చి బాప్తిస్మాలు ఇస్తున్నారంట. రైట్. ఇందుకే యోహాను గారు వచ్చి బాప్తిస్మం ఇస్తున్నారు కదా. యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మం ఏం బాప్తిస్మం? దేవుని గురించి ఆయన బాప్తిస్మం ఇచ్చారు. యోహాను గారు ఏమండి బాగా వినండి, నోవహు గారి కాలంలో ఇచ్చిన బాప్తిస్మాలు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాలు ఇవ్వబడ్డాయా? అక్కడ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామాలు బాప్తిస్మం ఇచ్చినట్లుగా ఉందా? కొన్ని యేసుక్రీస్తు వారి నామాలు ఇచ్చినట్లుగా ఉందా? మీరు ఆలోచించండి. అక్కడ లేదు. ఉందా? జలప్రలయం నుంచి రక్షించబడటమే బాప్తిస్మానికి సాదృశ్యం అన్నాడు తప్ప అక్కడ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామాలు తీసుకోండి లేదా యేసు నామాలు మీరు బాప్తిస్మం తీసుకోవాలి నోవహు అని చెప్పాడా? లేదు. పోనీ ఇశ్రాయేల్ కాలంలో మనం ఆలోచిస్తే ఇశ్రాయేల్ కాలంలో వారందరూ మేఘములోను సముద్రములోను బాప్తిస్మం పొందారని ఉంది కదా. మోషే వీళ్ళందరికీ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మనామంలో బాప్తిస్మం ఇవ్వు అని చెప్పారా మోషే గారికి? ఏమన్నా పోనీ లేదు లేదు యేసు నామంలో బాప్తిస్మం ఇవ్వండి అని చెప్పారా? లేదు. అక్కడ కూడా ఎవరి నామంలో బాప్తిస్మం ఇవ్వాలో చెప్పబడలేదు. మీకు అర్థమవుతుంది కదా. నోవహు గారి కాలంలో ఎవరి నామంలో బాప్తిస్మం ఇవ్వాలో చెప్పబడలేదు. మోషే గారి కాలంలో ఇశ్రాయేలు బాప్తిస్మం తీసుకున్నప్పుడు వారికి ఎవరి నామంలో బాప్తిస్మం ఇవ్వాలో చెప్పబడలేదు. ఇక్కడ మీరు ఆలోచిస్తే యోహాను గారు కూడా బాప్తిస్మం ఇస్తున్నారంట. కానీ యోహాను గారు కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కానీ లేదా యేసుక్రీస్తు వారి నామములో కానీ బాప్తిస్మం ఇస్తున్నట్లుగా లేదు. ఓకేనా? మరి యోహాను ఇచ్చిన బాప్తిస్మం ఏ బాప్తిస్మం? ఏ బాప్తిస్మం ఇచ్చారు? చూడండి ఒకసారి. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనం రాసుకోండి. ఎందుకంటే దీని గురించిన గందరగోళం చాలా జరుగుతుంది. ఈ వివరాలన్నీ మీకు తెలియాలి. అందరూ చూడండి. మార్కు సువార్త 1వ అధ్యాయము రాసుకోండి అందరూ. మార్కు సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో, బాప్తిస్మం ఇచ్చి యోహాను అరణ్యంలో నుండి, ఇక్కడ చూడండి, పాప క్షమాపణ నిమిత్తము మారు మనస్సు విషయమైన బాప్తిస్మము ప్రకటించుచూ వచ్చెను. ఏంటంట? మారు మనస్సు అలాగే పాప క్షమాపణ. యోహాను గారు బాప్తిస్మం ఇస్తున్నారంట. దేనికోసమైన బాప్తిస్మం ఇస్తున్నారు అంటే మారు మనస్సు విషయమైన బాప్తిస్మము, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మం ఇస్తున్నారు తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కానీ లేదా యేసుక్రీస్తు వారి నామములో కానీ ఈయన బాప్తిస్మాలు ఇవ్వడం లేదు. బాగా ఆలోచించండి. ఎప్పటి నుంచి ప్రారంభించింది అసలు? యేసుక్రీస్తు వారి నామములో బాప్తిస్మం ఇవ్వాలా? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వాలా? ఈరోజు మనం బాప్తిస్మం తీసుకుంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకోవాలా
లేదా యేసుక్రీస్తు వారి నామములో తీసుకోవాలా? ఎవరి నామంలో మనం బాప్తిస్మం తీసుకోవాలి? ఓకేనా? బాప్తిస్మం అంటే ఏంటి, అది ఎప్పుడు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎవరు తీసుకోవాలి, ఎందుకు తీసుకోవాలి, అదొక టాపిక్. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నది ఏంటయ్యా అంటే, బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలా, లేదా యేసుక్రీస్తు వారి నామంలో తీసుకోవాలా, ఎలా తీసుకోవాలి బాప్తిస్మం అనేది మనం ఇప్పుడు ఆలోచిస్తున్నాం. సో దీన్ని మనం ఆలోచిస్తున్నప్పుడు బాప్తిస్మం అనేది నోవహు గారి కాలంలో ప్రారంభించారని చెప్పారు. అక్కడ ఎవరి నామంలో ఇచ్చినట్టుగా లేదు. మోషే గారి కాలంలో ఇశ్రాయేల్ తీసుకున్నట్టుగా ఉంది, అక్కడ ఎవరి నామంలో ఇచ్చినట్టుగా లేదు. ఆ తర్వాత కొత్త నిబంధన కాలంలో యోహాను గారు కూడా బాప్తిస్మం ఇచ్చారని చూస్తున్నాం. యోహాను గారు కూడా ఎవరి నామంలో బాప్తిస్మం ఇచ్చారు ఇక్కడ వ్రాయబడలేదు. యోహాను గారే కాదండి, యేసుక్రీస్తు వారు కూడా ఇచ్చారు బాప్తిస్మాలు. తెలుసా? యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం ఇచ్చారా? ఇచ్చారో లేదు బైబిల్కి వెళ్ళి చూద్దాం ఒకసారి. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మాలు ఇచ్చారంట. యేసుక్రీస్తు వారు ఎవరి నామంలో ఇచ్చారు మరి చూద్దాం. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చారంట. ఆ యేసుక్రీస్తు వారు ఎవరి నామంలో ఇచ్చారు? ఎవరి నామంలో ఆయన ఇచ్చారు యేసుక్రీస్తు వారు? చూద్దాం ఒకసారి. యోహాను సువార్త 3వ అధ్యాయం మీరు చూడాలి ఒకసారి. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మాలు ఇచ్చారు. ఆయన ఎవరి నామంలో ఇచ్చారు మనం చూద్దాం. 3వ అధ్యాయం 22వ వచనం మనం చదవగలిగితే, యోహాను సువార్త 3వ అధ్యాయం 22వ వచనంలో ఇక మనం చూద్దాం. చూడండి. అటు తరువాత యేసు తన శిష్యులతో కూడా యోదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలము గడుపుచు బాప్తిస్మం ఇచ్చుచుండెను. ఎవరు ఇచ్చారట? యేసుక్రీస్తు వారు బాప్తిస్మాలు ఇచ్చారట. ఇంతవరకు మనకి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నది తెలుసు. యోహాను గారి చేత యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్నారు యోర్దాను నదిలోనే మనం విన్నాం. కానీ యేసుక్రీస్తు వారు కూడా ఏం చేశారంట? బాప్తిస్మాలు ఇచ్చారట. మరి యేసుక్రీస్తు వారు బాప్తిస్మాలు ఇచ్చినప్పుడు ఇక్కడ కూడా ఏమైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కానీ లేదా మీరు నా నామములో కానీ ఇవ్వండి అని చెప్పినట్టుగా మనకు కనబడుతుందా? చూడండి ఒకసారి, మీరు బాగా వినాలి. ఏమండి, యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మాలు ఇచ్చారు. యేసుక్రీస్తు వారు ఇచ్చిన బాప్తిస్మాలలోనైనా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చినట్లుగా కానీ లేదా నా నామములు మీరు బాప్తిస్మం ఇచ్చేయండి అని చెప్పినట్లుగా కానీ ఉందా అంటే, అక్కడ కూడా మనం చూస్తే యేసుక్రీస్తు వారి బాప్తిస్మాలలో కూడా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కానీ లేదా యేసుక్రీస్తు వారి నామంలో కానీ బాప్తిస్మం ఇచ్చినట్లుగా లేదు. మరి ఏం బాప్తిస్మం ఇచ్చారు అంటే, మారు మనసు విషయమైన బాప్తిస్మము, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మమే తప్ప యేసుక్రీస్తు వారి నామములో కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు కానీ బాప్తిస్మం అనేది ఇవ్వలేదు. అంతకుముందు ఇచ్చిన బాప్తిస్మాలన్నీ కూడా దేనికి ఎలా ఇచ్చారు, దేని నిమిత్తం ఇచ్చారు అంటే పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మాలే, మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మాలే ఆ రోజు ఇవ్వబడ్డాయి. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం అనేది ఇవ్వబడలేదు. యేసుక్రీస్తు వారి నామంలో కూడా బాప్తిస్మం ఇచ్చినట్టుగా లేదు. మరి బాప్తిస్మం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వాలి అని ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, ఎప్పటి నుంచి ఇది దేవుడు చట్టం చేశారు, ఎప్పటి నుంచి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మీరు బాప్తిస్మం ఇవ్వాలి, ఇచ్చేవాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వాలి, తీసుకునేవారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలని ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఎక్కడి నుంచి ఇది చట్టమైంది అనే విషయాల గురించి మనం ఆలోచిస్తే మన దేవుని వల్ల ఏమండి, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనం మనం చదువుదాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 వచనాలు మనం చదువుదాం ప్రియమైన దేవుని వల్ల. ఏమండి 18వ వచనం నుంచి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం నుంచి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, యేసుక్రీస్తు వారు వచ్చారంట, వారి దగ్గర మాట్లాడుతున్నారంట. యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇక్కడ చూడండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. ఆజ్ఞాపించాను అంటున్నాడు. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో, ఆజ్ఞగా చెప్పానో. యేసుక్రీస్తు వారు ఎప్పుడు మాట్లాడుతున్నారు ఈ మాట అని మనం ఆలోచిస్తే, యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి మూడవ దినాన తిరిగి లేచిన తర్వాత యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతున్నారు. ఓకేనా, మీకు అర్థమవుతుంది ఈ సందర్భం. యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచారు మూడవ దినాన, అవునా? మత్తయి సువార్త 28వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తున్నాం కదా. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు కదా. యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. ఆయన తిరిగి లేచిన తర్వాత
తన శిష్యుల దగ్గరకు వచ్చారు. ఆ శిష్యుల దగ్గరకు వచ్చి ఆయన వారితో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? ఆయన వారితో ఏమాట 18 వచ్చినాం ఏం మాట్లాడుతున్నారు? అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. అంటే యేసుక్రీస్తు వారు భూమి మీద బ్రతికున్నంత కాలం, అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవక మునుపు ఇచ్చిన బాప్తిస్మాలు ఎలా ఇవ్వబడ్డాయి అంటే, మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మము, పాప క్షమాపణ నిమిత్తమైన బాప్తిస్మాలే అంతకుముందు ఇవ్వబడ్డాయి. బాగా ఆలోచించండి. యేసుక్రీస్తు వారు మరణించినంత వరకు, ఆయన సమాధి చేయబడి 3వ దినాన తిరిగి లేవనంత వరకు యేసుక్రీస్తు వారు ఇచ్చిన బాప్తిస్మైనా, యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మాలైనా, మోషే గారి కాలంలో బాప్తిస్మాలైనా, నోహు గారి కాలంలో బాప్తిస్మాలైనా, ఆ ముందు జరిగిన బాప్తిస్మాలన్నీ కూడా ఎలా జరిగాయి అంటే, ఏమండి అక్కడ పర్టికులర్గా మీరు ఇలాగే బాప్తిస్మం అనేది చెప్పలేదు. మారు మనసు నిమిత్తమైన బాప్తిస్మాలు అక్కడ ఇచ్చారు. కానీ యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఈ బాప్తిస్మం అనేది ఒక చట్టబద్ధం చేయబడింది. బాప్తిస్మం అనేది చట్టబద్ధం. ఇది ఇప్పుడు రూల్, ఆజ్ఞది. బాప్తిస్మం అనేది ఆజ్ఞ లేక ఆచారం అంటే, బాప్తిస్మం ఆచారం కాదు. బాప్తిస్మాన్ని ఒక ఆచారంగా మార్చేశారు. కానీ బాప్తిస్మం అనేది ఆచారం కాదు, ఇది ఒక ఆజ్ఞ. ఎవరిచ్చిన ఆజ్ఞ ఇది? యేసుక్రీస్తు వారు ఇచ్చిన ఆజ్ఞ. ఎప్పుడు ఇచ్చారు ఈ ఆజ్ఞ? ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన ఆజ్ఞ ఇచ్చారు. ఏమని ఆజ్ఞ ఇచ్చారంటే, ఇదిగో మీరు ఎవరికైనా బాప్తిస్మం ఇచ్చినా, లేదా మీరు వాక్యం చెప్పినప్పుడు విని మారు మనసు పొంది ఎవరైనా వచ్చి మాకు బాప్తిస్మం కావాలని అడిగినా, మీరు ఇచ్చినా వారు తీసుకోవాలని వచ్చిన ఒక బాప్తిస్మం జరిగింది అంటే, ఆ బాప్తిస్మం ఎలా ఇవ్వాలి అంటే, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఇవ్వాలి అని చెప్పాడు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇవ్వాలని చెప్పారు. ఇలాగే మీరు బాప్తిస్మం ఇవ్వాలి, ఇలాగే మీరు బాప్తిస్మము తీసుకోవాలి అని చెప్పారు ఆయన. ఓకేనా? చెప్పారు. అంటే అక్కడి నుంచి బాప్తిస్మాలను ఎలా ఇవ్వాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే ఇవ్వాలి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే తీసుకోవాలి. ఇలా కాకుండా ఇక ఎలా ఇచ్చినా ఎలా తీసుకున్నా ఆ బాప్తిస్మము చెల్లదు. చెల్లుతుందా? చెల్లదు. ఆ బాప్తిస్మాన్ని దేవుడు అంగీకరించరు. కాబట్టి మీరు తీసుకున్న బాప్తిస్మం ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. మీరు బాప్తిస్మం తీసుకున్నారంటే చాలా మంది ఉన్నారు కదా తీసుకున్న వాళ్ళు. రైట్. తీసుకున్న మీరు బాప్తిస్మం తీసుకున్నప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నారా, లేదా ఎలా తీసుకున్నారో మీరు ఒకసారి ఆలోచించండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వమని బైబిల్లో దేవుడు చక్కగా స్పష్టంగా వ్రాయించారు. యేసుక్రీస్తు వారు దీనిని చట్టం చేశారు. ఇక ఆ ప్రకారంగానే బాప్తిస్మం ఇవ్వాలి, ఆ ప్రకారంగానే బాప్తిస్మము తీసుకోవాలి. మరి ఇది చక్కగా ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వమని చెప్పిన తర్వాత మరలా ఈ యేసునామంలో బాప్తిస్మం ఎక్కడి నుంచి వచ్చింది? యేసునామంలో ఇవ్వాలా, యేసునామంలో తీసుకోవాలని ఈ మాత్రం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది ఎందుకు ప్రారంభమైందంటే, ఈరోజు క్రైస్తవ్యంలోనే ఒక శాఖకు సంబంధించిన వారు, క్రైస్తవ్యంలోనే కొన్ని వేల శాఖలు ఉన్నాయి. ఎన్ని వేల శాఖలు ఉన్నాయి? అధికారికంగా 3000 శాఖలు, అనధికారికంగా 30,000 శాఖలు ఉన్నాయి క్రైస్తవ్యంలో. అంటే అధికారికంగా అంటే ప్రభుత్వం గుర్తించిన శాఖలు, 3000 ఉన్నాయి అధికారికంగా. ఒక్కొక్క శాఖ అంటే ఒక్కొక్క మినిస్ట్రీ అంటున్నాం కదా, ఒక్కొక్క మినిస్ట్రీ వాళ్ళు ఒక్కొక్క రకమైన బోధన తీసుకొచ్చారు సమాజంలోని. ఓకేనా? ఒక్కొక్క రకమైన బోధ వచ్చేసింది. ఇప్పుడు ఆర్సీఎం వాళ్ళ ఒక రకమైన బోధ ఉంటుంది, సిఎస్ఐ వాళ్ళ ఒక రకమైన బోధ ఉంటుంది, పెంతెకోస్తు వాళ్ళ ఒకలాగా ఉంటుంది కదా, ఆ తర్వాత హెబ్రోను వాళ్ళ ఒకలాగా ఉంటుంది, ఇంకా చెప్పాలంటే క్యాథలిక్ వాళ్ళ ఒక రకమైన బోధ ఉంటుంది, లూథరన్ వాళ్ళ ఒక రకంగా ఉంటుంటుంది కదండి. ఆర్సీఎం అదే క్యాథలిక్ వాళ్ళది, సెవెంత్ అడ్వెంటిస్ట్ వాళ్ళ ఒకలాగా ఉంటుంది. చూడండి, ఇవన్నీ వేరియేషన్స్ కనబడుతుంటాయి మనం. మీరు వీళ్ళంతా ఎవరు? మరి క్రైస్తవులే. పెంతెకోస్తు వాళ్ళు క్రైస్తవులే, హెబ్రోను వాళ్ళు క్రైస్తవులే, తర్వాత ఆర్సీఎం వాళ్ళు క్రైస్తవులే, లూథరన్ వాళ్ళు క్రైస్తవులే, ఆ తర్వాత ఇంకెవరు? సెవెంత్ డే వాళ్ళు క్రైస్తవులే. ఇంకేమి ఉన్నాయో ఇవన్నీ వీళ్ళందరూ కూడా క్రైస్తవులే. కానీ ఒక్కొక్క క్రైస్తవులు శాఖలు మరలా మాధవ శాఖ అండి, మాధవ సంస్థ, మా సంస్థకు ఒక సిద్ధాంతం, మాధవ సంస్థ మా సంస్థకు ఒక సిద్ధాంతం. ఎవరి సిద్ధాంతాలు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు తప్ప అసలు బైబిల్ సిద్ధాంతం ఏంటనేది ఇక్కడ లేదు. మా సిద్ధాంతం ప్రకారంగా ఇప్పుడు ఉదాహరణకి ఆర్సీఎం వాళ్ళు తీసుకున్నాం అనుకోండి, వాళ్ళ సిద్ధాంతం ఏంటంటే బాప్తిస్మము ఎప్పుడు ఇవ్వాలి? వాళ్ళకి బాప్తిస్మం ఎప్పుడో తెలుసా? చిన్నపిల్లలప్పుడే బాప్తిస్మం ఇచ్చేస్తారు. అది కూడా ఎలా ఇస్తారు? చిలకని బాప్తిస్మం అని ఇస్తారు. పుట్టుకతోనే మనిషి పాపిగా పుడుతున్నాడు కనుక ఎప్పుడు ఇవ్వాలి బాప్తిస్మం? చిన్నప్పుడే బాప్తిస్మం ఇవ్వాలని చెప్పని వాళ్ళు ఎప్పుడు ఇస్తారు అంటే
చిన్నప్పుడే పసిపెట్టగా ఉన్నప్పుడే వాళ్ళకి చిలకరించి బాప్తిసం ఇచ్చేస్తూ ఉంటారు, లేదా నేలలో ముంచేసి ఇచ్చేస్తూ ఉంటారు. అక్కడే ఒక తొట్టిలో తీసుకుని దాంట్లో ముంచి తీసేసి బాప్తిసం అయిపోయిందని చెప్పేస్తారు. చూసారండి, అంటే వాళ్ళ సిద్ధాంతం అది, మా సిద్ధాంతం ఇంతేనండి, మేము ఇంతే ఇస్తాం బాప్తిసం అంటారు. ఇంకొక సంస్థలు ఇంకొక రకమైన సిద్ధాంతం, మేము ఇలాగే ఇస్తామండి అంటుంటారు. ఇలాగే మనం ఆలోచిస్తే ఈరోజు ఈ క్రైస్తవ్యంలోనే అందరూ క్రైస్తవులే, కానీ ఈ క్రైస్తవ్యంలోనే కొన్ని వేల శాఖలు అయ్యారు. బైబిల్ వాళ్ళు చదివి వాళ్ళకి అర్థమైన విధంగా ఇదే కరెక్ట్ అండి అనుకుని ఇక దాన్నే వాళ్ళు ఇదే కరెక్ట్ అనుకుని అలా వెళ్ళిపోతే దాని సిద్ధాంతంగా వాళ్ళు దాన్ని నిర్ధారించుకున్నారు. దాన్ని నమ్మి ఎవరైతే వస్తున్నారో మేమంతా కలిసి ఒక టీం అనేస్తున్నారు. ఇలాగా అనేక శాఖలు మరి క్రైస్తవులు ఉన్నాయని మనకు అర్థమైనప్పుడు అలాంటి ఒక శాఖ వారు ఏమని సమాజంలోకి ఒక విషయాన్ని తీసుకొచ్చారంటే మనం బాప్తిసం ఇవ్వాలి, బాప్తిసం తీసుకోవాలి. అయితే ఆ బాప్తిసం ఎలా ఇవ్వాలి, ఎలా తీసుకోవాలంటే యేసునామంలోనే ఇవ్వాలి, యేసునామంలోనే తీసుకోవాలి అని ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చారండి. ఓకేనా? యేసునామంలోనే బాప్తిసం ఇవ్వాలి, యేసునామంలోనే బాప్తిసం తీసుకోవాలి. అదేంటండి, మరి ఇక్కడ యేసుక్రీస్తు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోమని చెప్పారు కదా, అలాగే ఇవ్వమని చెప్పారు కదా, మీరేంటి యేసునామంలో బాప్తిసం ఇవ్వాలంటున్నారు, యేసునామంలో బాప్తిసం తీసుకోవాలంటున్నారు అంటే ఇది మేము చెప్పింది కాదు, బైబిల్లో ఉన్నదే అన్నారు. బైబిల్లో ఉందా? యేసునామంలో బాప్తిసం తీసుకోవడం బైబిల్లో ఉందా? యేసునామంలో బాప్తిసం తీసుకుంటే అది సరైన బాప్తిసమా అంటే అవునండి అంటున్నారు. ఎవరు ఇచ్చారండి, ఎప్పుడు ఇచ్చారండి, ఎందుకు ఇచ్చారండి అంటే అది మీరు చూడండి, బైబిల్ కావాల్సి అన్నారు. ఇప్పుడు మీరు కూడా చూడండి వాళ్ళు ఏం చూపిస్తారు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చూద్దాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 38వ వచనం మీరు చూడండి. ఇప్పుడు ఇక్కడ ప్రారంభమైంది. పేతురు గారు మాట్లాడుతున్నారు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకుంటారు అన్నారు. ఓకేనా? పేతురు గారు ఏం చెప్తున్నాడు? పేతురు గారు ఏం చెప్పారు? మీరందరూ యేసు నామమున బాప్తిస్మం పొందండి అన్నారు. అంటే పేతురు గారు ఎవరు? యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడు. యేసుక్రీస్తు వారికి ఎంతమంది శిష్యులు ఉన్నారు? 12 మంది శిష్యులు ఉంటే ఆ 12 మంది శిష్యులలో పెద్దవానిగా, ముఖ్యునిగా, పిలువబడిన వాడిగా ఎవరున్నారు అంటే పేతురు గారు అని మనకు తెలుసు. అటువంటి పేతురు గారు మరి యేసుక్రీస్తు వారు ఇప్పుడు చెప్పింది ఎవరికక్కడ? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో చెప్పిన మాట ఎవరికది? మత్తయి సువార్త 28లో మనం ఇందాక చదువుకున్నామే, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలోకి మీరు బాప్తిసం ఇవ్వండి. అక్కడ యేసుక్రీస్తు వారు చెప్తున్నది ఎవరికి? ఆ రోజు శిష్యులకే కదా. మరి శిష్యులకే ఈ మాట చెప్పినప్పుడు బాగా వినండి, శిష్యులతోనే యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పినప్పుడు అదే శిష్యులు లేదా అదే అపోస్తలులు ఎందుకు యేసు నామములో బాప్తిసం ఇచ్చారు? అక్కడ యేసుక్రీస్తు వారు చెప్పింది తప్ప, ఇక్కడ అపోస్తలులు ఇచ్చింది తప్ప. ఇప్పుడు మీరు మాకు చెప్పండి అంటున్నారు, ఏది తప్పనాలి ఏది ఒప్పనాలి? ఇప్పుడు మనం ఒకవేళ మీరు అన్నదే కరెక్ట్, మేము ఒప్పుకుంటాం, యేసుక్రీస్తు వారు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములోనే బాప్తిసం ఇవ్వమన్నారు. ఓకే రైట్. అది ఎవరితో చెప్పారు? అక్కడ శిష్యులతోనే చెప్పారు. అవునా? 11 మంది శిష్యులు ఉన్నారు. ఇస్కరియోతు లేదు కదా అప్పటికి, ఇస్కరియోతు లేడు కనుక 11 మంది శిష్యులు ఉన్నారు. ఈ 11 మంది శిష్యులతో ఇదిగో మీరు వెళ్ళండి, సమస్త జీవులను శిష్యులుగా చేయండి, నాకు సర్వాధికారం ఇవ్వబడింది, మీరు వెళ్ళి తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి మీరు బాప్తిసం ఇవ్వండి అని చెప్పారు. ఓకే, యేసుక్రీస్తు వారికి చెప్పింది అపోస్తలులకైనప్పుడు శిష్యులకైనప్పుడు, మరి శిష్యులకి ఈ ఆజ్ఞ ఆయన ఇచ్చినప్పుడు మరి శిష్యులు ఎందుకు ఇలా చెప్పారు, ఎందుకు ఇలా చేశారు? పేతురు గారు ఎందుకు యేసు నామమున బాప్తిసం ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చారు? పోనీ ఒకరికా ఇద్దరుగా? ఆ రోజు పేతురు గారు యేసు నామమున బాప్తిసం తీసుకుని చెప్పినప్పుడు ఎంతమంది తీసుకున్నారు? ఒకలా, ఇద్దరా, ముగ్గురా, ఐదుగురా? ఎంతమంది? ఇంచుమించు 3,000 మంది. మరి ఇన్ని వేల మంది కానీ యేసు నామములో బాప్తిసం ఇచ్చారంటే ఎంతకు యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వాల్సిన వాళ్ళు యేసు నామములో ఎందుకు ఇచ్చారు? అపోస్తలులు చేశారు అంటే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు చెప్పిందే కదా వాళ్ళు చేశారు. అదే కదా అపోస్తలుల కార్యాలను మనకు రాశారు. అపోస్తలులు 12 మంది ఎవరైతే ఉన్నారో వారు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారో అదే కదా అపోస్తలుల కార్యాలంతా. మరి అపోస్తలుల కార్యాల్లో అపోస్తలులే యేసుక్రీస్తు వారి నామమున బాప్తిసం ఇస్తే ఈరోజు మీరేంటి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం అంటారు, యేసు నామములో కాదంటారు అంటూ ఒక వర్గం బయలుదేరి మీ దగ్గర కూడా వస్తాను. నేను వస్తాను ఇప్పుడే మెల్లిమెల్లిగా వస్తాను. మీ దగ్గర కూడా వస్తాను ఒక రోజుకి. ఆ రోజు కంటే ముందే నేను మీకు చెప్తున్నాను. అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మీకు టింగ్ అని వెళ్తాను, మనం ఓహో మాకు చెప్పారు వీళ్ళు వచ్చారని కదా. వస్తున్నారు ఇప్పుడే మెల్లిగా చాపలాగా అనేక ప్రాంతాలను చూసుకుంటూ అలాగ వస్తున్నారు. మన దగ్గర కూడా కొంచెం మీ దగ్గర కూడా వస్తారు, మిమ్మల్ని కూడా అడుగుతారు మీరు తీసుకున్న బాప్తిస్మం సరైన బాప్తిస్మే కాదు,
మీరు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో తీసుకున్న అది బాప్తిస్మమే కాదు, చల్లనే చల్లదు. యేసు వారి నామంలో తీసుకున్న బాప్తిస్మమే నిజమైన బాప్తిస్మము, అది మాత్రమే చెల్లుతుంది అంటూ రేపు మీ దగ్గరికి కూడా వస్తారు. ఓకేనా? ఇప్పుడు మనం ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, బాగా ఆలోచించండి. ఇక్కడ నుంచి యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వాలా, పేతురు గారు లేదా అపోస్తలులు ఇచ్చినట్లుగా యేసు నామములో ఇవ్వాలా? ఏది సరి అయినది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వాలా, అది నిజమైన బాప్తిస్మా? లేదా ఇక్కడ పేతురు గారు ఇచ్చినట్లుగా ఏమంటే యేసు వారి నామంలో బాప్తిస్మం ఇవ్వాలా? ఏది నిజమైన బాప్తిస్మము? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చిన బాప్తిస్మమే, తీసుకునే బాప్తిస్మమే సరైనదైతే మరి యేసు నామంలో ఎందుకు ఇచ్చారు? అపోస్తలులు యేసు నామంలో ఎందుకు బాప్తిస్మం ఇచ్చారు? ఇప్పుడు అది మనం ఆలోచించాలి. యేసుక్రీస్తు వారి నామములో ఎందుకు బాప్తిస్మం ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు యేసు నామములోనే బాప్తిస్మం తీసుకోమని పేతురు గారు అంటున్నారు? అక్కడ యేసు నామములోనే బాప్తిస్మం ఇచ్చారా, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో వాళ్ళు కూడా బాప్తిస్మం ఇచ్చారా? ఏం జరిగింది? అసలు ఎందుకు పేతురు గారు ఆ మాట అంటున్నారు అనే విషయాలు మనం ఆలోచించాలి. అది మనకు అర్థమవుతే ఎందుకు పేతురు గారు ఆ మాట అన్నారో, యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను వాళ్ళు గౌరవించారా లేదా, యేసుక్రీస్తు వారు చెప్పినట్టుగానే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇచ్చారా, లేదా పేతురు గారు సొంత నిర్ణయం తీసుకొని యేసు నామంలో ఇచ్చినట్లుగా, లేదా అపోస్తలులు ఇచ్చినట్లుగా వాళ్ళ ఇష్టం వాళ్ళు చేసుకుని పోయినట్టుగా మనకు అనిపిస్తుందా? ఏది నిజమైనది? పేతురు గారు ఇచ్చింది నిజమా, యేసుక్రీస్తు వారు చెప్పింది నిజమా? ఏది నిజం? ఏది చేయాలి, ఏది చేయకూడదు? ఒకవేళ యేసుక్రీస్తు చెప్పిందే నిజం అన్నప్పుడు పేతురు గారు ఎందుకు ఇలా చేశాడు? పేతురు గారు అలా చేసినప్పుడు యేసుక్రీస్తు ఎందుకు దానిని ఆమోదించారు, లేదా దేవుడు దానిని ఎందుకు ఆమోదించారు? పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు దానిని వ్రాయించారు? ఈ రోజు మనకు ఎందుకు ఈ గందరగోళాన్ని కలిగించారు? అవునా? మనం ఆలోచించాలి కదా, ఆలోచించాలి. ఆలోచిస్తే విషయం చక్కగా దానిలో ఉంది. మనం ఆలోచిస్తే చక్కగా దానిలో విషయం ఉంది అనేది మనం తెలుసుకుందాం. జాగ్రత్తగా రండి. కొద్దిసేపు నుండి నేను ముగించేస్తాను. ఓకే? పేతురు గారు ఎందుకు యేసు వారి నామమున బాప్తిస్మము ఇచ్చారు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఇవ్వాల్సిన బాప్తిస్మమును యేసు నామములో మీరు తీసుకోవడానికి ఎందుకు ఆయన అంటున్నారు అనేది మనం ఆలోచిస్తే, ప్రియమైన దేవుని వల్ల యేసుక్రీస్తు వారు పుట్టిన దగ్గర నుంచి ఆయన మరణించేంత వరకు, బాగా యేసుక్రీస్తు వారు భూమి మీద పుట్టిన దగ్గర నుంచి యేసుక్రీస్తు వారు మరణించినంత వరకు ఆయన భూమి మీద బ్రతికిన కాలం ఎంత అంటే 33.5 సంవత్సరాలు కదా. 33.5 సంవత్సరాలు యేసుక్రీస్తు భూమి మీద బ్రతికారు. ఇక ఆయన తన 30 ఏళ్ళ బాప్తిస్మం తీసుకొని సువార్త ప్రకటన ప్రారంభించి 3.5 సంవత్సరాల పాటు సువార్తను చేసి ఆ తర్వాత ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, మృత్యుంజయుడు తిరిగి లేచి పరలోకానికి ఆయన వెళ్ళారు. ఇది మనకు తెలిసిన వాస్తవం. మనం వీళ్ళని నమ్ముతాం. నమ్మాం కనుక మనం బాప్తిస్మం తీసుకున్నాం, క్రీస్తును నమ్మేం బాప్తిస్మం తీసుకుని సంఘంలోకి మనం వచ్చాం. కానీ ఈరోజు మనం నమ్మినట్లుగా యేసుక్రీస్తు వారు ఎక్కడైతే పుట్టాడో, ఎక్కడైతే పెరిగారో, ఎక్కడైతే ఆయన మరణించారో ఆ ప్రాంతంలో ఉన్న యూదులు లేదా ఇశ్రాయేలీలు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. యేసుక్రీస్తు వారిని వాళ్ళు నమ్మారా? నమ్మలేదండి. యేసుక్రీస్తు వారిని తన సొంత జనులే నమ్మలేదు. యేసు రక్షకుడుగా వస్తారని, ప్రవక్త ద్వారా చెప్పబడిన ప్రవక్త ఈయనేనని, ఆయన ఈ లోకానికి వస్తాడని ప్రవచనాల్లో దేవుడు ఎన్నో సందర్భాల్లో భక్తుల ద్వారా చెప్పిస్తూ వచ్చారు. ప్రవక్తల ద్వారాగా, భక్తుల ద్వారాగా. అలా చెప్పించుకుంటూ వచ్చిన ఆయన ఈ భూమి మీద పుట్టాడు అని, ఆ పుట్టిన ఆయన ఎవరో కాదు, ఆయన యేసుక్రీస్తు అని, ఆయనను నమ్ముకోవాలని, ఆయనే మా కోసం వచ్చిన మెస్సయ్య అని యూదులు నమ్మలేదండి. యూదులు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. నమ్మారా? యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. యేసుక్రీస్తు వారిని వారు అంగీకరించలేదు. మెజారిటీ పీపుల్ అంగీకరించలేదు. ఎవరో కొద్దిమంది నమ్మారు. మరి అపోస్తలులు ఎవరండి? వాళ్ళు యూదులే కదా, మరి వాళ్ళు నమ్మారు కదా అంటే అదే చెప్తున్నాను. 100లో 90% మంది నమ్మలేదు. ఓన్లీ 10% యేసుక్రీస్తు వారిని నమ్మారు. నీకు అర్థమైందా? మనం 100% ఇశ్రాయేలు అనుకుంటే, యూదులు అనుకుంటే, వీళ్ళలో ఒక 10% మంది మాత్రమే యేసుక్రీస్తు వారిని మెస్సయ్య అని నమ్మారు, ఆయనే ప్రవక్త అని నమ్మారు, ఆయనే రక్షకుడు అని నమ్మారు, ఆయనే రాజు అని నమ్మారు. కానీ మిగిలిన 90% మంది యూదులు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. నమ్మారా? నమ్మలేదు. దానికి ఒక మంచి పాట ఉంది. నేటికి యూదులు క్రీస్తుని మెస్సయ్యగా ఎందుకు నమ్మలేదు? భవిష్యత్తులో చెప్తాను, రాబోయే రోజుల్లో మిత్రులుగా అందరూ కూడా. ఓకే? వీళ్ళైతే క్రిస్మస్లో చెప్తాను. యేసుక్రీస్తు వారిని నేటికి యూదులు మెస్సయ్యగా ఎందుకు గుర్తించలేదు అనేది క్రిస్మస్ రోజు మనం చెప్పుకుంటాం. ఓకే? 2 నెలలు వెయిట్ చేయండి. రైట్. ఓకే. యేసుక్రీస్తు వారిని నమ్మలేదు వాళ్ళు. ఆయన నమ్మలేదు. ఆయన నమ్మలేదు కనుక ఆయన చెప్తున్న ఏ మాటను కూడా వాళ్ళు వినలేదు. నేను దేవుడు కుమారుడిని, దేవుడు పంపగా వచ్చిన వాళ్ళని, ఆ దేవుడు చెప్పినట్లుగా, లేదా మోషే చెప్పినట్లుగా, మోషే నా వంటి ఒక ప్రవక్తను మీ మధ్యలో పుట్టిస్తాడని చెప్పాడు. ఆ ప్రవక్తను నేనే, మీరు ఎదురు చూస్తున్న ఆ మెస్సీను నేనే, ఆ రాజు నేనే, ఆ రక్షకుడు నేనే అని యేసుక్రీస్తు వారు తన బోధలో ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు విన్నారా? వినలేదండి. నువ్వు దేవుడి కుమారుడు ఏంటి? నువ్వు దేవుడి కుమారుడు ఏంటి? నువ్వు దేవుడి కుమారుడువా?
ఆయన గురించి ఏమంటున్నారు ఆ రోజు? ఇతను మరే కుమారుడు కాదా, ఇతను వడ్లవాణి కుమారుడు కాదా అంటున్నారు, కానీ దేవుని కుమారుడు అంటున్నారండి. ఆయన దేవుని కుమారుడు అని నమ్మట్లేదు. దేవుని కుమారుడు అని చెప్పినా వింటలేదు. దేవుని కుమారుడు అని చెప్తుంటే ఆయన రాలించుకోవడానికి వెళ్తున్నారంట, ఆయన చెప్పడానికి వెళ్ళిపోతున్నారంట. నువ్వు దేవుని కుమారుడు ఏంటి? నువ్వు మరే కుమారుడివి, వడ్లవాణి కుమారుడివి. నీ సోదరిమలు మాకు తెలుసు, నీ తమ్ముడు మాకు తెలుసు, నీ చెల్లెలు మాకు తెలుసు, మీ కుటుంబం అంతా మాకు తెలుసు, మీరందరూ ఎవరో మాకు తెలుసు, నువ్వు ఎవరో మాకు తెలుసు. నువ్వు దేవుడి కుమారుడు అంటావేంటి? నువ్వు దేవుడిని అంటావేంటి? నువ్వు రక్షకుడు నేను రాజుని చెప్తున్నావేంటి? ఆయన మీద మోపడి నేరం ఏంటండి? ఇదిగో ఈయన యూదులకు రాజుని చెప్పుకుంటున్నావే కదా నేరం మోపారు. అదే కదా పిలాతు అడుగుతున్నాడు, నువ్వు రాజువా? వీళ్ళందరూ నీ మీద నేరం మోపారు అని అన్నప్పుడు, అవును నీవన్నట్టు నేను రాజునే. మీకు ఈ సందర్భం యోహాను సువార్త 18వ అధ్యాయం ఉంటుంది, 35, 36, 37, 35 వచనాలు చదువుకోవచ్చు. నువ్వు రాజు అంటే నువ్వు అడుగుతున్నావా, యూదులు అడిగారు అంటున్నాడు. ఆయన అంటున్నాడు, పిలాతు నేను యూదునా ఏంటి? నాకు సంబంధం లేదు నీ గురించి, వాళ్ళందరూ చెప్పారు నీ గురించి, నువ్వు రాజు అని చెప్పుకుంటున్నావని, అందుకే నేను నిన్ను అడుగుతున్నాను అంటే, అవును నేను రాజుని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు రాజు అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు, రక్షకుడు అంటే వాళ్ళు ఒప్పుకోవడం లేదు, యేసుక్రీస్తు వారు మెస్సయ్య అంటే ఒప్పుకోవడం లేదు, ప్రవక్త అంటే ఒప్పుకోవడం లేదు. ఒప్పుకున్నారా? ప్రవక్త అన్న ఒప్పుకోలేదు, మెస్సయ్య అన్న ఒప్పుకోలేదు, రాజు అన్న ఒప్పుకోలేదు, రక్షకుడు అన్న ఒప్పుకోలేదు. చివరికి యేసుక్రీస్తు వారు చెప్తాను ఏ మాటను కూడా వాళ్ళు వినలేదండి. ఎప్పటికీ కూడా వినేవాళ్ళు లేరు అక్కడ. ఎప్పటికీ కూడా యేసుక్రీస్తు వారిని నమ్మరు. ఈ మధ్య కూడా మనకు డైరెక్ట్గా చూపించారు కొన్ని వీడియోలలో. యేసుక్రీస్తు వారిని గురించి సువార్త ప్రకటిస్తుంటే ఇజ్రాయెల్ దేశంలో ఒక వ్యక్తిని భయంకరంగా కొట్టారు. రోడ్డు మీద ప్రకటిస్తున్నారు. అతను యేసుక్రీస్తుని ప్రకటిస్తుంటే యేసుక్రీస్తుని ఇక్కడ ప్రకటించొద్దు అని కొట్టారండి ఆ రోజు. ఆ వ్యక్తిని కొట్టిన వీడియోలు కూడా మనం చూసాం. ఇప్పటికి ఒకవేళ మనం వెళ్ళి ఇజ్రాయెల్ దేశంలో స్వార్థ చేస్తే మనం కూడా కొడతారు. ఎందుకంటే వాళ్ళు ఇంకా మెస్సయ్య లేదా ప్రవక్త, రాజు, రక్షకుడు పుట్టబోతున్నాడు అని ఎదురు చూస్తున్నారు తప్ప పుట్టాడు అనే విషయాన్ని వాళ్ళు నమ్మడం లేదు. నమ్ముతున్నారా? నమ్మడం లేదు. ఇంకా మాకు రాబోతున్నాడు అంటున్నారు. ఈ మధ్య కూడా మీకు చెప్పాను, ఇజ్రాయెల్ దేశానికి ప్రధాని నెతన్యాహు, బెంజమిన్ నెతన్యాహు అతని పేరు. అతను అంటున్నాడు, మా కోసం ప్రవక్త అంట మెస్సయ్య రాబోతున్నాడు అన్నాడు కరోనా సమయంలో. ఈ కరోనాను తగ్గించడానికి ఇదిగో మెస్సయ్య రాబోతున్నాడు అని ప్రకటించాడు. మెస్సయ్య రాబోతున్నాడు, మెస్సయ్య వచ్చాడా? వచ్చేసాడు. ఆయన రావడం జరిగింది. ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం కూడా జరిగింది. తిరిగి రెండోసారిగా రావడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మీకు గతవారం చెప్పారు కదా, యేసు రాజుగా వచ్చారు. యేసు రాజుగా వచ్చారని మనం చెప్పాం. యేసు రాజుగా వచ్చారని మనం నమ్ముతున్నాం, చదువుకుంటున్నాం. కానీ ఇశ్రాయేలు ఇప్పటికీ కూడా యేసుక్రీస్తుని నమ్మడం లేదు. ఇప్పుడు దేవుని వల్ల ఆయన నమ్మడం లేదు, ఆయన విశ్వసించడం లేదు, ఆయన అంగీకరించడం లేదు. అందుకే కదా ఆ రోజు అందరూ కలిసి ఏకమైన చంపారు. ఆయన చెప్పారు కనుక ఏ యేసుక్రీస్తునైతే వారు నమ్ముకోకుండా, ఏ యేసుక్రీస్తునైతే వారు అంగీకరించకుండా, రక్షకులుగా గుర్తించకుండా ఆ సిలువ వేశారో ఆయననే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ రోజు అపోస్తలులు ఆయన హైలైట్ చేస్తున్నారు అనమాట. మీరు ఏ యేసుక్రీస్తునైతే చెప్పారో చూద్దామా? అందుకే చూడండి ఒకసారి కొన్ని సందర్భాలు మీకు చూపిస్తాను. చూడండి లూకా సువార్త అపోస్తల కార్యము 2వ అధ్యాయం 22వ వచనం నుంచి. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 22వ వచనం నుంచి మీరు చదవగలిగితే పేతురు గారు మాట్లాడుతున్నారు. పెంతెకొస్తు పండుగ దినాన్న పరిశుద్ధాత్మను పొందుకున్న పేతురు గారు మాట్లాడుతున్నారు. 38వ వచనం చదువుకున్నాం కదా ఇందాక. 38వ వచనానికి ముందు ఏం జరిగింది? బ్యాక్ హిస్టరీ మనకు అర్థం కావాలి కదా. యేసునామములో బాప్తిసం పొందాలనేది చూస్తున్నాం తప్ప అసలు ఎందుకు యేసునామములో బాప్తిసం పొందమని చెప్తున్నాడు ఆయన? ఏం జరిగింది అక్కడ అనేది మనకు అర్థం కావాలండి. వెనక ఏం జరిగింది, ఆ మాట అనడానికి ముందు ఏం జరిగింది, ఆ చరిత్ర అంతా మనకు అర్థం కావాలి. ఆ చరిత్ర మనకు అర్థం కావాలి అంటే 22వ వచనం చూద్దాం. 22వ వచనం చూడండి. ఇశ్రాయేలు వారలారా పేతురు అంటున్నాడు, ఇశ్రాయేలు వారలారా ఈ మాటలు వినుడి. దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక క్రియలను మీ మధ్యలో చేయించాడా? మీరు అందరూ చూశారు కదా. చనిపోయిన వారిని లేవడం మీరు చూశారు, దెయ్యాలు కలగడం మీరు చూశారు, కుష్ఠరోగులను బాగు చేయడం మీరు చూశారు, పక్షవాయువు గల వాళ్ళని బాగు చేయడం మీరు చూశారు, ఏమంటే చంద్రబాబుతో బాధపడుతున్న వాళ్ళని బాగు చేయడం మీరు చూశారు, రక్తస్రావం కలిగిన స్త్రీని బాగు చేయడం మీరు చూశారు కదా. ఎంతమందిని ఆయన బాగు చేయడం మీరు చూశారు. మీ మధ్య జరిగాయి. ఏమేమి జరిగాయి? అద్భుతములు, మహత్కార్యములు, సూచక క్రియలు యేసుక్రీస్తు మీ మధ్య చేశారు. మీరు చూశారు, ఆయన చేశారు. అయినా సరే ఆయన ఏం చేయలేదంటే మీరు ఆయన మీ మధ్య చేసేసరికి మీరు ఎరుగుదురు. దేవుడు నిశ్చయించిన సంకల్పమును, ఆయన భవిష్యత్తు జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపితిరి. మీ కళ్ళ ముందే ఆయన ఎన్ని చేస్తే కల్లారా మీరు వాటిని చూశారు. కల్లారా మీరు వాటిని చూసి కూడా మీరేం చేశారు? ఆయనని చంపారు. చంపారంటే దాని అర్థం ఏంటి? నమ్మారా నమ్మలేదా? నమ్మలేదు కనుక వాళ్ళందరూ ఏం చేశారు? ఆయనని చంపేశారు.
చంపారా? చంపారు. ఇంకా చూద్దాం, చాలా సందర్భాలు ఉంది ఈ మాట మనం ఇంకా చూడొచ్చు. ఇంకా మనం చూడగలిగితే మీరు ఆయన చంపారు, 3వ అధ్యాయం కూడా చూడండి. 3వ అధ్యాయం చూడండి. మీరు ఆయన చంపేశారన్నారు కదా, 3వ అధ్యాయం కూడా చెప్తున్నారు. 3వ అధ్యాయము 13 వచ్చిన నుంచి కూడా చదువు చూడండి. 3వ అధ్యాయం 13 వచ్చిన చూస్తే ఆ పైనుంచి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. పైనుంచి కూడా చెప్పుకుంటూ వస్తూ 13 వచ్చిన వచ్చేసరికి అంటున్నాడు, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అను వారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయనను అప్పగించారు. పిలాతు ఆయనను విడుదల చేయుటకు నిశ్చయించినప్పుడు మీరు ఆయన ఎదుట ఆయనను నిరాకరించితిరి. చూసారని వాళ్ళందరూ ఏం చేశారంటే ఇశ్రాయేలు అంతా యేసుక్రీస్తు వారిని నిరాకరించేశారంట. ఆ యేసుక్రీస్తు వారు మాకు వద్దు, మీకు ఎవరు కావాలి? యేసుక్రీస్తు కావాలా? బందిపోటు దొంగ అయిన బరబ్బా కావాలా? ఎవరు కావాలంటే ఎవరిని కోరుకున్నారండి ఆ రోజు వాళ్ళంతా? యూదులంతా మాకు బరబ్బా కావాలన్నారు తప్ప యేసుక్రీస్తు వారిని కోరుకున్నారా? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యములను వాళ్ళ మధ్య చేశాడు. వాళ్ళకి భోజనాలు పెట్టారు. వాళ్ళ అవసరాలు అక్కరాలు తీర్చిన యేసుక్రీస్తు వారిని కావాలని కోరుకున్నారా? లేదా నరహంతకుడైన బందిపోటు దొంగ అయిన బరబ్బాను కోరుకున్నారా అంటే బందిపోటు దొంగ అయిన బరబ్బానే వారు కోరుకున్నారంట. ఆ తర్వాత అంటున్నాడు, మీరు ఆయన నిరాకరించితరి, మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుషుని మీకు అనుగ్రహింపుడని అడిగితిరి. మీరు జీవాధిపతిని చంపితిరి కానీ దేవుడు ఆయన మృతుల నుంచి లేపెను, అందుకు మేము సాక్షులము. ఆయన నామందరి విశ్వాస మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగి ఉన్న వీరిని బలపరిచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి వీరికి ఈ పూర్ణ స్వస్థత కలుగ చేశాను అంటున్నాడు. యేసుక్రీస్తుని మీరు నిరాకరించారు, ఆయన మీరు అందరూ చంపేశారు అంటున్నాడు. చంపారు అంటే ఆ యేసుక్రీస్తు వారిని వీళ్ళు నమ్మారనా నమ్మలేదనా? ఏమండి, నమ్మారనా నమ్మలేదా? నమ్మలేదు. యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. యేసుక్రీస్తు వారిని నమ్మడం కానీ ఆయన విశ్వసించడం కానీ వాళ్ళు చేయలేదండి. అంతేకాదు చెప్పమంటారు. ఇంకా యేసుక్రీస్తు వారి నామం ఇప్పుడు ఈ 3వ అధ్యాయం జరిగింది కదా, యేసుక్రీస్తు వారిని గురించి వాళ్ళు ప్రకటిస్తుంటే అలా ప్రకటిస్తున్నందుకు వాళ్ళు ఏం చేశారో చూడగలిగితే మన ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి 4వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యము 4వ అధ్యాయం మీరు చూస్తే అపోస్తల కార్యం 4వ అధ్యాయము 18 వచ్చిన చూడండి. ఏమండి, 17 నుంచి చదువుతాం. 17 నుంచి 4వ అధ్యాయం 17 వచ్చినాం. 17 వచ్చిన ఆయన ప్రజల్లో ఇంకా వ్యాపింపకుండాటకై ఇక మీద ఈ నామం బట్టి ఏ మనుషులతోనైనా మీరు మాట్లాడకూడదని మనం వారిని బెదిరి పెట్టాలని చెప్పుకోండి. ఎవరిని? అపోస్తలుని బెదిరిద్దాం. దేని గురించి? యేసు నామాన్ని గురించి ఎక్కడ మాట్లాడకూడదని మనందరం కలిసి బెదిరిద్దాం. అపోస్తలు గట్టిగా బెదిరిద్దాం అని చెప్పని వీళ్ళందరూ కలిసి మాట్లాడుకున్నారంట. అనుకున్న తర్వాత 18 వచ్చిన ఏం జరుగుతుంది చూడండి. అప్పుడు వారు వీరిని పిలిపించి, మీరు అపోస్తలులైన మీరు యేసు నామం బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదని బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. యేసుక్రీస్తు నామాన్ని మీరు మాట్లాడకూడదు, ఆ యేసు నామాన్ని మీరు బోధించకూడదు, ఆ యేసుక్రీస్తు వారి నామంలో మీరు స్వస్థతలు చేయకూడదు. యేసు అనే పేరు వినబడిందని ఒప్పుకుంటున్నారు. యేసు అనే పేరు వినబడకూడదు. ఆ యేసు అనేవాడు లేకుండా మేము చంపేస్తే మళ్ళీ మీరు యేసుక్రీస్తు వారి పేరు మాట్లాడతారా? యేసుక్రీస్తు వారు అనేవాడు కనబడకుండా ఉండాలని మేము ఆయన చంపేస్తే దానికోసం ఎన్నో కుట్రలు పన్ని, పన్నాగాలు పన్ని, డబ్బులు పెట్టి, వెండి నాణాలు ఇచ్చి ఇస్రాయేలీయులను కొని అతని చేత యేసుక్రీస్తు వారిని పట్టుకొని పిలాతు దగ్గర తీసుకువెళ్ళి ప్రజలందరినీ కూడా రేపి ఆయన విరోధంగా ఆయన్ని సిలువేసి మేము చంపిస్తే మరలా మీరు యేసుక్రీస్తు వారిని గురించి బోధిస్తారా? ఆ యేసుక్రీస్తు వారి నామాన్ని మీరు ప్రకటిస్తారా? ఆ యేసుక్రీస్తు వారి నామంలో మీరు అద్భుతాలు చేస్తారా? అక్కడ శృంగారమణి దేవాలయం 3వ అధ్యాయంలో శృంగారమణి దేవాలయం దగ్గర పుట్టుకతో కుంటుపడిన ఒకటి ఉంటాడు, భిక్ష పెట్టుకుంటూ. ఆ వ్యక్తి అలా ప్రతి వారం కూడా అక్కడ దేవాలయం దగ్గర వస్తుంటే అక్కడ దేవాలయం ముందు కూర్చొని అతను భిక్ష పెట్టుకుంటూ ఉంటాడు అనమాట. ఒకరోజు పేతురు యోహాను వస్తున్నారు, అదే 3వ అధ్యాయంలో మనం చదివింది. వాళ్ళు వస్తున్నప్పుడు ఆయన అతను పక్షవాయువులో ఆ కుంటివాడు వాళ్ళు ఏమైనా భిక్ష చేస్తారని చూస్తున్న ఆశగా. అప్పుడు వీళ్ళు అన్నారు, మా యొద్ద వెండి బంగారం లేవయ్యా, కానీ మేము ఒక విషయం మాత్రం మీకు చేయగలం అన్నారు. ఏంటయ్యా అంటే నజరేయుడైన యేసు నామమున లేచి నడువు అన్నారు. అంతే. నజరేయుడైన యేసు నామమున లేచి నడవగానే వాడు వెంటనే లేచి నడిచాడంట. అది అందరూ చూశారు, దేవాలయానికి వచ్చిన వాళ్ళందరూ చూశారు. వీళ్ళు లేచి నడుస్తున్నాడని చెప్పి అందరికీ తెలిసిపోయింది. ఇది పెద్దల దగ్గరికి వెళ్ళిపోయేసరికి ఎలా జరిగింది? ఇది యేసు నామములోనే జరిగింది. అదే మన అందరం 3వ అధ్యాయం 13-14 చదివాం. అర్థమైనా? 3వ అధ్యాయం చదివితే మీకు అర్థమవుతుంది ఆ సందర్భం. యేసు నామంలో స్వస్థత జరిగింది. యేసుక్రీస్తు వారి నామంలో స్వస్థత జరిగిందా? మరలా యేసు నామాన్ని ఎవరు మొదలుపెట్టింది? యేసు నామాన్ని ఎవరు మరలా మొదలుపెట్టింది? ఎవరు బోధిస్తున్నారు? ఎవరు స్వస్థత చేస్తున్నారంటే అపోస్తలులని తేలిపోయింది. అపోస్తలులని తేలిపోగానే వెంటనే అపోస్తలు పట్టుకోండి పట్టుకున్నారు, తీసుకొచ్చారు, బంధించారు. యేసు నామాన్ని మీరు బోధించవద్దని, ఆయన నామాన్ని గురించి మీరు మాట్లాడొద్దని బెదిరి పెట్టారంటండి, ఆజ్ఞాపించారంట.
ఆజ్ఞాపిస్తే 18 వచ్చిన అదే మనం 4:18. అప్పుడు వారిని పిలిపించి యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపను కూడదని వారికి ఆజ్ఞాపించారు. ఆజ్ఞ. ఆయన గురించి నోరెత్తారా చంపేస్తాం మిమ్మల్ని. అతను ఎలా చంపాలో మీకు తెలుసు కదా, యేసుక్రీస్తు వారిని ఎలా చంపాలో మీకు తెలుసు కదా. మీరు కూడా అలాగే చేస్తారు, మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తాం. యేసుక్రీస్తు వారి మాట మీ నోటి నుంచి వస్తే, ఆయన పేరు మీరు ఎత్తితే మీరు అయిపోతారు. ఆయన పేరు ఎత్తితే మీరు అయిపోతారు. ఆయన పేరు అసలు మాట్లాడితే మీరు మీ నోటి నుంచి రాకూడదు. యేసుక్రీస్తు అనే వాడికి సమాధి అయిపోవాలి. ఆయన పేరు అర్థం కాదు. ఆయన ఏ కార్యక్రమాల గురించి మాట్లాడడం కానీ అసలు ఆయన ఊస్ అనేది వినపడకూడదు. అలా వినపడిందా మిమ్మల్ని కూడా అలాగే చంపేస్తామని బెదిరిస్తున్నారండి. అప్పుడు పేతురు గారు అంటున్నాడు 19వ వచనంలో, అందుకు పేతురును యోహానును వారిని చూచి దేవుని మాట వినడం ఏమండి, యోహాను వారు చూసి దేవుని మాట వినడం కంటే మీ మాట వినడం దేవుని దృష్టికి న్యాయమా? ఎవరి మాట వినటం న్యాయం? మీ మాట వినటం న్యాయమా? దేవుని మాట వినటం న్యాయమా? మేము దేవుని మాట వింటాం. ఏం చెప్పాడైనా దేవుడు యేసుక్రీస్తు ఏం చెప్పారైనా? ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత మొదలు చెప్పాడు, ఇదిగో మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త. అంటే ఏంటి సువార్త? ఆయన మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటించమని చెప్పాడు మాకు. ఆయన ఎందుకు మరణించారో చెప్పమన్నారు, ఎందుకు సమాధి చేయబడారో చెప్పమన్నారు, ఆయన ఎందుకు తిరిగి లేచారో చెప్పమన్నారు, ఆయన మరణ సమాధి పునరుత్థానాన్ని చెప్పమని దేవుడు మాకు ఆజ్ఞాపిస్తే ఆయన చెప్పింది మేము చేయకుండా మీరు చెప్పింది మేము చేస్తాం. ఏది ఆయన చెప్పండి? మీరు దేవుని పిల్లలని చెప్పుకుంటున్నారు కదా, మేము దేవుని పిల్లలమే అంటున్నారు కదా. ధర్మశాస్త్రోపదేశకులారా, శాస్త్రులారా, పరిసయ్యులారా, పెద్దలారా, మేమంతా దేవుని పిల్లలని మీరు చెప్పుకుంటున్నారు కదా. దేవుని మాట వినడం న్యాయమా? మీ మాట వినడం న్యాయం? ఏది న్యాయం చెప్పండి? నిలదీస్తున్నారండి. ఆ రోజు పేతురు యోహాను నిలదీశారు. ఏది న్యాయం చెప్పండి అని చెప్పి 19-20 ఉన్నారు. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేమో. మేము చంపుకోండి. మీరు చంపుతారా? చంపినా కానీ చావనైనా చేస్తాం, కానీ మేము విన్న వాటిని కన్న వాటిని చెప్పకుండా ఉండలేమో. మీరు చంపారు యేసుక్రీస్తు వారిని, మాకు తెలుసది. మేము చూసాం కల్లారా ఆయన చంపడం, ఆయన సమాధి చేయబడడం మేము చూసాం, ఆయన తిరిగి లేవడం మేము చూసాం. ఆయనే దేవుడు పంపించిన రక్షకుడని మాకు తెలిసిపోయింది, ఆయనే అభిషేకులు మాకు అర్థమైపోయింది, ఆయనే మెసేజ్ మాకు అర్థమైపోయింది, ఆయనే ప్రవక్తలు మాకు అర్థమైపోయింది. ఇది మేము కల్లారా చూసాము, చెవులారా విన్నాము. దీన్ని మేము చెప్పకుండా ఎంత మాత్రము ఉండలేమో. చెప్పేదే మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పని తెగించేశారండి. వీళ్ళు కూడా ఏమండి తెగించేసి మాట్లాడదండి. అలా మాట్లాడి వదిలిపెట్టదండి, వదిలిపెట్టదండి. వాళ్ళు ఏం చేశారంట? 5వ అధ్యాయం చూడండి మీరు. ఇది అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము. ఏమండి 5వ అధ్యాయం మీరు చూస్తే 5వ అధ్యాయంలో వీరు ఏం చేశారో చూడగలిగితే 40 వచనం చూడండి. 40 వచనం చూస్తే 40 వచనంలో 2వ మాట, యేసు నామమును బట్టి వారందరి మాటకు సంబంధించి అపోస్తలులను పిలిపించి కొట్టించారంటండి. కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి. మళ్ళీ అదేమాట, యేసు నామాన్ని బోధించొద్దు మీరు. చెప్పాను కదా మొన్న, గతంలో మీకు చెప్పాను కదా. మళ్ళీ ఎందుకని పేరెత్తున్నారు? ఈసారి పిలిపించి కొట్టించారంట. ఆయన పేరెత్తొద్దు మీరు. యేసు నామం బట్టి ఎంత మాత్రం మీరు బోధింపకూడదని వారిని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. అప్పుడు వీళ్ళు అంటున్నారు, ఆ నామము కొరకు అవమానం పొందిన పాత్రలు ఎంచబడినందుకు వారు సంతోషించు మహాసభ నుంచి వెళ్ళిపోయి ప్రతి దినము దేవాలయంలోను ఇంటిలోను మానక బోధించు యేసే క్రీస్తు. చూసారా ఎలా ఉందో? కొట్టిన, చంపుదలను బెదిరించిన, చెరసాలలో వేసిన, ఇబ్బందులు పెట్టినా, బాధ పెట్టినా, ఏమన్నా చేయని వీళ్ళు ఇక్కడ డిసైడ్ అయిపోయారు. ఏమని? కొట్టారంట, పంపించారంట, మళ్ళీ వచ్చారంట, దేవాలయంలో ఇంటింతా కూర్చుంటున్నారంట. మానక ఏం చెప్తున్నారంట వీళ్ళు? యేసే క్రీస్తు అని ప్రకటిస్తున్నారంట వీళ్ళు. యూదులకి ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు కోపం రగిలిపోతుంది ఒక పక్క నుంచి. వీళ్ళు మాత్రం తెగించేశారు. మీరు చంపినా కానీ మేము చెప్పేది అంటున్నారు వీళ్ళు. ఎందుకు అంత గట్టిగా చెప్పాల్సి వస్తుంది? ఎందుకు యేసుక్రీస్తు అంత హైలైట్ చేయాల్సి వస్తుంది అంటే వాళ్ళు యేసుక్రీస్తును నమ్మడం లేదు. ఇంకా చాలా సందర్భాలు ఉన్నాయండి. ఈ అపోస్తలుల కార్యాలు మనకి చాలా సందర్భాలు ఉన్నాయి, సమయం లేదు మనకి. ఇంకా మీరు చదవండి. యేసుని గురించి ఎందుకు వీళ్ళు హైలైట్ చేస్తున్నారు? ఎందుకు యేసుక్రీస్తు గురించి ఎంత గొప్పగా వాళ్ళు మాట్లాడాల్సి వస్తుందంటే ఆ రోజు వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మడం లేదు. యేసుక్రీస్తు వారిని ఆయన నమ్మడం లేదు కనుక, ఆయన విశ్వసించడం లేదు కనుక, ఆయన వాళ్ళు అంగీకరించడం లేదు కనుక ఆ యేసుక్రీస్తు వారిని గురించి ప్రకటిస్తున్నారు. ఏమన్నా తెలిసి చివరికి ఏమన్నారు మీరు చూడగలిగితే 4వ అధ్యాయం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం అలా చదువుదాం. 4వ అధ్యాయము ఏమండి 2వ వచనం చదువుదాం ముందుగా. ఏమండి 2వ వచనం చదువుతుంది. 4వ అధ్యాయం 2వ వచనం చదువుదాం ముందు. ఫస్ట్గా వారు ప్రజలకు బోధించుటయు అనగా అపోస్తలులు
వారు ప్రజలకు బోధించుతాయి, యేసును బట్టి మృతుల్లో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుతాయి చూచి కలవరపడ్డారంట. ఎవరు? సద్దుకయ్యులు. ఎవరు? అపోస్తులు ప్రకటిస్తుంటే ఎవరు ప్రకటిస్తున్నారు? అపోస్తులు ఎవరు ప్రకటిస్తున్నారంట? యేసును బట్టి మృతుల్లో నుంచి మీకు పునరుత్థానం, మీరు పునరుత్థానం పొందాలి అంటే, మరణించి సమాధి చేయబడి మరలా యేసుక్రీస్తు వల్ల తిరిగి లేవాలి అంటే యేసుక్రీస్తునే మీరు నమ్మాలి అని చెప్తుంటే అక్కడ ఆ సద్దుకయ్యులంట ఓ మండి పడుతున్నారంట వీళ్ళ మీద. ఏమైపోయారంట వాళ్ళు? వీళ్ళ మీద ఏమైందంట? వాళ్ళ కోపం వచ్చేసిందంటే, కోపం వచ్చి వారి వీధికి వచ్చి వారి బలత్కారముగా పట్టుకొని సాయంకాలం నందున మరుసటి నాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యం విన్న వారిలో అనేకులు నమ్మిరి. ఎక్కడ వీళ్ళ అపోస్తులు యేసుక్రీస్తు వారిని గురించి ఆయన నమ్ముకోండి, యేసుక్రీస్తుని మీరు నమ్మండి, యేసుక్రీస్తు వారిని రక్షకుడిగా మీరు అంగీకరించండి, ఆయన నామంలో మీరు బాప్తిసం పొందండి అని వాళ్ళు ప్రకటిస్తుంటే పరిసయ్యులు కానీ, శాస్త్రులు కానీ, పెద్దలు కానీ, సద్దుకయ్యులు కానీ ఎవ్వరు కూడా అపోస్తులని ఏమండి ఊరుకోవట్లేదండి. వాళ్ళ మీద దాడి చేయడానికి వస్తున్నారు, వాళ్ళని కొడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు, చెరసాల్లో వేస్తున్నారు. చివరికి ఇక ఏం చేయాలి అర్థం కాక ఏమండి పౌలును రేపారు. ఇదిగో వీళ్ళు ధర్మశాస్త్రాన్ని బోధించకుండా యేసుక్రీస్తుని గురించి ప్రకటిస్తున్నారు. పౌలు నువ్వు వెళ్ళాలి, వీళ్ళందరూ సంగతి తేల్చాలి అంటే పౌలు కూడా ఏం చేశాడు మనకు తెలుసు. అపోస్తుల కాలంలో 8వ అధ్యాయంలో సంఘంలోకి వచ్చేసాడు. సంఘంలో స్త్రీ పురుషులు లేకుండా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని కొడుతున్నాడు, చంపుతున్నాడు. భయంకరమైన దాడి. యేసుక్రీస్తు వారి నామాన్ని ప్రకటిస్తున్నందుకే, యేసుక్రీస్తు వారిని గురించి చెప్తున్నందుకే ఆ రోజు భయంకరంగా చేశారు ప్రేమ దేవుని వల్ల. కారణం యేసుక్రీస్తు వారిని వారు నమ్మడం లేదు. అందుకే 4:21 మీరు చూడగలిగితే, 4:21 మనం చదివితే ఏమండి ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమపరచుట కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విడుదల చేశారు. 10వ వచనం చూద్దాం. 4:10 చూడగలిగితే ఏమండి వాళ్ళని బంధించారు కదా, బంధించిన తర్వాత మరుసటి రోజు ఏం జరిగింది అని మనం చూస్తే 10వ వచనంలో మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవాల్సినది ఏమనగా, ఇదిగో మీరందరూ తెలుసుకోవాల్సిన ఒకటి ఉంది అంటున్నాడు పేతురు గారు. అందరి ముందు నిలబడ్డాడు అక్కడ. ఆ కింద చదువుకుంటూ వస్తే మీకు అందరూ ఉంటుంది. ఏమంటే వాళ్ళు బంధించారు కదా, సర్దుకెళ్ళి బంధించారని మనం చూసాం కదా. మరుసటి నాటి వరకు వాళ్ళని కావల్లో ఉంచారని మనం చదువుకున్నాం కదా. కావల్లో ఉంచారు. మరుసటి రోజు ఏం జరిగింది అంటే సభ ఏర్పాటు చేశారు. సభలోనికి పేతురు వ్యవహారం తీసుకొచ్చి నిలబెట్టారు. నిలబెట్టి ఏంటి మీ సంగతి ఏంటి చెప్పండి అన్నప్పుడు పేతురు గారు మాట్లాడుతున్నాడు, ఇశ్రాయేలు వారలారా మీరును ప్రజలందరూ తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. ఏంటంటే మీరు సిలువ వేసినట్టు మృతుల్లో నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామముననే వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. 11 ఇల్లు కట్టు వారిని మీరు తృణీకరించిన రాయి ఈయనే. మీరు ఎవరినైతే తృణీకరించారో, ఏ యేసుక్రీస్తునైతే తృణీకరించారో, ఏ యేసుక్రీస్తునైతే మీరు నిరాకరించారో ఆయనే. ఈయన మీరు ఇల్లు కట్టు వారిని మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయన. 12 వచనం ఇక్కడ చూడండి. మరి ఎవని వలనను రక్షణ కలగదు. ఈ నామమునని మీకు మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమునను రక్షణ పొందలేము. యేసుక్రీస్తు వారి నామమును తప్ప ఎక్కడ మీకు రక్షణ లేదు. ఆయన ఖచ్చితంగా మీరు నమ్మి తీరాల్సిందే. ఆయన లేకుండా మీకు రక్షణ లేదు. ఆయన లేకుండా మీ పాపకు క్షమాపణ లేదు. మీరు యేసుక్రీస్తు వారిని నమ్మి తీరాల్సిందే. చచ్చినట్టు ఆయన కాళ్ళ దగ్గర పడాల్సిందే. యేసుక్రీస్తు వారు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఆయన సామాన్యుడు అనుకుంటున్నారా? మీరు ఏమీ లేనివాడు, చాటకాని మీరు అనుకుంటున్నారా? కాబట్టి యోసేపు మరల గర్భాన పుట్టిన ఆయన అనుకుంటున్నారా? వడ్లవాణి కుమారుడు మీరు అనుకుంటున్నారా? మీ కళ్ళ ముందు ఎన్నో చేసిన ఆయన మీరు పట్టించుకోనున్నారే. ఇల్లు కట్టువారని మీరు నిరాకరించారే, తృణీకరించారే. ఆ రాయి ఎవరో కాదు, ఈయన. ఆ రాయి ఖచ్చితంగా మీరు ఈయనను నమ్మి తెరవలసిందే. ఈయన వలన తప్ప మరి ఏ నామములను రక్షణ లేదు. ఇదే మాట ఫిలిప్పీ 2:9 మనం చూస్తాం. 2:9 చూడండి. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్నవారిలో కానీ, భూమి క్రింద వారి ఉన్నవారిలో కానీ ఏ నామములను దేవుడైన అధికముగా హెచ్చించి, అవునా చదువు 2:9 ఫిలిప్పీ. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాళ్ళను యేసు నామమున ఉండునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువును ఒప్పుకున్నట్లును దేవుడు ఆయన దిగుమగా హెచ్చించి ప్రతి నామములకు పైనామమును ఆయనకు అనుగ్రహించను. ఖచ్చితంగా మీరు ఆయన ఒప్పుకొని తెరవలసిందే. మీకు దిక్కు లేదు అని చెప్పేస్తున్నాడు. యేసుక్రీస్తు వారికి మీరు కాదన్నారు. ఆ యేసుక్రీస్తు వారిని నమ్మాలి అని యేసుక్రీస్తు వారిని గురించి బలంగా ప్రకటిస్తున్నారని ఆ రోజు అపోస్తలులు.
అలా బలంగా ప్రకటిస్తూ బాప్తిస్మం తీసుకుంటూ వచ్చారు. ఇలా ప్రకటిస్తున్నారు కదా, ఇలా ప్రకటిస్తున్నసరికి ఏం చేశారంటే అప్పుడు వాళ్ళందరూ చూడండి 2వ అధ్యాయం 36వ వచనం చూస్తే, 2వ అధ్యాయం 36వ వచనం మీరు చూడగలిగితే, 2వ అధ్యాయం 36వ వచనంలో మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతా రూఢిగా తెలుసుకుని వాళ్ళని నేను చెప్పాను. యేసు క్రీస్తు వారిని నియమించేశాడయ్యా, ఇక మీకు ఆయనే శరణ్యం అని చెప్పినప్పుడు ఈ మాటలు వినిన వారు హృదయంలో నొచ్చుకొని సహోదరులారా మేమేం చేయాలయ్యా మరి ఇప్పుడు అన్నప్పుడు ఆయన అన్నాడు, మీరు యేసు నామమున బాప్తిస్మం పొందండి అని చెప్పాడు. యేసునామములు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రోజున్న వాళ్ళు యేసుక్రీస్తు వారిని నమ్మలేదు. యేసుక్రీస్తు వారు మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేచారని వారు నమ్మడం లేదు. పోయిన వారం కూడా మీకు చెప్పారు, మత్తయి సువార్త 2వ అధ్యాయంలోనే 11వ వచనం నుంచి మీరు చదివితే ఏమంటే యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచారు, సమాధి బొరలించబడి బయటకు వచ్చారు. ఏమంటే కావలి వారు ఉరుగుతూ ఊళ్ళోకి వచ్చి పెద్దలకు చెప్పారంట, అయ్యా ఆయన చనిపోయి తిరిగి లేచారని చెప్పగానే ఈ పెద్దలు ఏం చేశారు, వాళ్ళకి కొంచెం డబ్బిచ్చి ఇదిగో మీరేం తొందరపడకండి, మీరేం కంగారు అయిపోకండి, మేము నిద్రపోతున్నప్పుడు రాత్రి వేళ ఆయన శిష్యులు ఆయన ఎత్తుకెళ్ళిపోయారని మీరు చెప్పండి అని చెప్పగానే ఆ డబ్బు తీసుకుని వాళ్ళు కూడా అలా చెప్పడం ప్రారంభించారంట. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమయ్యున్నది అని చెప్తున్నాడు. ఇప్పటికీ కూడా యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడని వాళ్ళు నమ్మరు. యేసుక్రీస్తు నాకు మంచివాడు అండి అంటారు, అంతే తప్ప యేసుక్రీస్తు వారు రక్షకుడని యూదులు నమ్మట్లేదు. ఇప్పుడు మన దేవుని వల్ల యూదులు నమ్మట్లేదు కనుక ఆ యూదులను యేసుక్రీస్తు వారిని నమ్మింప చేయడానికి, ఆ యేసుక్రీస్తు వారిని నమ్మితేనే మీకు రక్షణ చెప్పడానికి యేసు నామంలో మీరు బాప్తిస్మం పొందాలి అన్నారు. కానీ అలాగే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వలేదని కాదు. యేసుక్రీస్తు వారిని నమ్మారంటే ఆటోమేటిక్ ఎవరు నమ్మినట్టు తండ్రిని నమ్మినట్లే. యేసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చారంటే యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు, తండ్రి ఉన్నాడని చెప్తున్నారు. ఓకేనా, తండ్రి ఉన్నాడని చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడని కూడా చెప్తారు. యేసుక్రీస్తు వారు నమ్మితే ఆటోమేటిక్ గా ఆయన కూడా నమ్ముతారు. అందుకే యేసుక్రీస్తు వారు అంటారు, నా మాట విన్నవాడు నన్ను పంపిన వారి మాటను కూడా వింటాడు, నన్ను అంగీకరించిన వాడు నా తండ్రిని కూడా అంగీకరిస్తాడు, నన్ను అంగీకరిస్తే నా తండ్రిని అంగీకరిస్తాడు, నా మాట వింటే నన్ను పంపిన వారి మాట కూడా వింటారు. అసలు నా మాట మీరు విన్నప్పుడు, నన్నే మీరు అంగీకరించినప్పుడు, నేను చెప్పిన మాట మీరు విన్నప్పుడు, నన్ను మీరు అంగీకరించినప్పుడు నన్ను పంపిన తండ్రిని ఎక్కడ అంగీకరిస్తారు, ఆయన చెప్పిన మాటని ఎక్కడ మీరు అంగీకరిస్తారు. సో నన్ను నమ్మారంటే ఆటోమేటిక్గా మీరు ఎవరిని అంగీకరించినట్లు, తండ్రిని అంగీకరించినట్లే. నా మాట వింటే మీరు ఖచ్చితంగా ఎవరి మాట విన్నట్లే, నా తండ్రి మాట విన్నట్టు. అందుకే ఆయన అన్నసార్లు చెప్తాడు, నేను చెప్పిన మాట నా మాట కదయ్యా, మీరు నా మాట అనుకుంటున్నారేమో, నేను చెప్పిన మాట నా మాట కాదు, నా తండ్రి చెప్పమన్న మాట నేను చెప్తున్నాను, ఆయన చెప్పిన మాట మీరు చెప్తున్నాను తప్ప నా సొంతంగా మీరు మాట్లాడలేదు. మీరు నన్ను ఎందుకు కొడదాం అనుకుంటున్నారు? మీకు 8వ అధ్యాయం యోహాను సువార్త చదివితే మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం ఇంటికి చదవండి హోంవర్క్. పోయిన వారం 2 అధ్యాయాలు చదవమని చెప్పాను, చదివారా? గుర్తుందా అసలు? ఏ అధ్యాయం చెప్పాను గుర్తుందా? 2 అధ్యాయాలు చదవమని చెప్పాను. దానియేలు కదా 2వ అధ్యాయం, 2వ అధ్యాయం అది మర్చిపోయారు. తర్వాత అది చూసారంటే ఎలా ఉంది? మత్తయి సువార్త 2వ అధ్యాయము, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం, 2 అధ్యాయాలు చదువుకోమని చెప్పాను. వారం అంతా 2 అధ్యాయం చదవడానికి గుర్తులేదు మీకు. అసలు ఎలా అర్థం అవుతుందండి బైబిల్ మీకు? యేసు రాజ్యం ఎక్కడ అని చెప్పినప్పుడు అదంతా మీకు అర్థం కాదు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం చదవండి, ఆ తర్వాత మత్తయి సువార్త 2వ అధ్యాయం చదవండి, యేసుక్రీస్తు రాజుగా పుట్టారు లేదని చెప్పడానికి అని హోంవర్క్గా చెప్తే ఆమె చెప్తే మేము చదవాలా అన్నట్టున్నారు. మీరు చదవకపోతే మీరే నష్టపోతారు, ఆలోచించండి. మీకు ఎందుకంటే అవి చదవడం ద్వారా విన్నదంతా మీకు మనసులో ఉంటుందని. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ అపోస్తుల కార్యం 2వ అధ్యాయం చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం, తర్వాత యోహాను సువార్త 8వ అధ్యాయం, ఈ 2 మీరు బాగా చదివితే ఏమంటే మీకు బాగా అర్థమవుతుంది అన్నమాట సందర్భం అంతా. యేసుక్రీస్తు వారు చెప్తున్న మాటలు, నా మాటలు ఇవి నా మాటలు కాదు, నా తండ్రి మాటలే అని చెప్తున్నాడే, అవి అక్కడ మీకు అర్థమవుతాయి. యేసుక్రీస్తు వారి నామంలో ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని అపోస్తులు ఎందుకు చెప్తున్నారో ఈ 2వ అధ్యాయాన్ని ఖచ్చితంగా చదివితే ఇదని మీకు అర్థమవుతుంది. ఓకేనా? కనుక యేసు నామం ఎందుకు ఇవ్వాలంటే ఆ రోజు వాళ్ళు యేసును నమ్మడం లేదు, యేసును అంగీకరించడం లేదు, యేసును గుర్తించడం లేదు, యేసును అసలు పట్టించుకోవడం లేదు. అందుకే ఆయన సిలువ వేసి చంపారు. కనుక యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని ప్రకటిస్తూ ఆ యేసుక్రీస్తు వారి గొప్పతనాన్ని తెలుసుకుని వచ్చిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. ఎందుకంటే వాళ్ళు ఒక మాట అన్నారు, మేము దేవుని మాట వినడం న్యాయమా, మీ మాట వినడం న్యాయమా అన్నారంటే దేవుని మాటకు వారు ఎంత విలువిస్తారో మీకు అర్థం కావాలి. అక్కడ చంపడానికి వాళ్ళు నిలబెట్టినప్పుడు మీరు అది బోధించకూడదు, మీరు ప్రకటించకూడదని వాళ్ళు ఖండితంగా ఆజ్ఞాపించినప్పుడు మేము మీ మాట వినడం ముఖ్యమా, దేవుని మాట వినడం న్యాయమా, ఎవరి మాట వినడం న్యాయం అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే దేవుని మాటకి వాళ్ళు ఇచ్చే విలువ ఎంత కాకపోతే మీరు ఆలోచించండి. దేవుని మాట కోసం అసలు ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధమైన వాళ్ళు మరి దేవుని మాట ప్రకారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం లేదని మనం ఎలా చెప్పగలం? ఎవరు ఎలా చెప్పగలం చెప్పండి.
కేవలం వీళ్ళ యొక్క సిద్ధాంతాన్ని బలపరచుకోవడం కోసం, క్రైస్తవ్యాన్ని కలవరం చేయడం కోసం, యేసుక్రీస్తు చెప్పిన దానికంటే గొప్పగా అపోస్తలులు చేశారని చెప్పుకోవడం కోసం, ఏదో మేము గొప్ప బోధ చేస్తామని చెప్పుకోవడం కోసం, ప్రత్యేకంగా చేస్తాం బోధన చెప్పుకోవడం కోసం, ప్రజల్లో మెప్పు కోసం వాక్యాన్ని వక్రీకరిస్తున్నారండి. ఈరోజు చాలా మంది చేస్తున్నారు అదే, ప్రజల్లో మెప్పు కోసం, మేమేదో గొప్ప సంగతి చెప్తున్నామని చెప్పుకోవడం కోసం. కాబట్టి ఏవో కొడుకుడి మీద ఎక్కడ మీకు చూసారు ఆ టైప్ ఉంది. ఏమి లేదు అక్కడ, ఏదో ఉన్నట్టుగా పెద్దగా చిత్రీకరించేసి గందరగోళం చేయడం తప్ప ఏమీ లేదు. అపోస్తలులు ముమ్మాటికి వాళ్ళు ఇచ్చిన బాప్తిస్మము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే, కానీ యేసు నామంలో కాదు. యేసు నామంలో వాళ్ళు ఎందుకు చెప్పారు అంటే, మీకు ఈ చరిత్ర అంతా మీకు అర్థం కావాలి. ఎందుకు యేసు నామాన్ని వాళ్ళు హైలైట్ చేయవలసి వచ్చింది, ఎందుకు యేసు నామాన్ని గురించి అంత గొప్పగా చెప్పాల్సి వచ్చింది, ఆకాశం ఎత్తులు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, ఆ రోజు వాళ్ళు యేసును నమ్మడం లేదు. యేసునే నమ్మనప్పుడు ఎవరిని నమ్మనట్టు? ఆయనను పంపిన తండ్రిని కూడా నమ్మనట్టే. యేసు మాట వినలేదంటే ఎవరి మాట విననట్టు? ఆయన పంపిన తండ్రి అయినా దేవుని మాటను విననట్టే. కాబట్టి అందుకే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచేవాడు నిత్య జీవం కలవాడు అన్నాడు. నన్ను మీరు నమ్మండి, నా మాట మీరు నమ్మండి. నమ్మలేదా మీరు పరలోకాన్ని కోల్పోతారంటూ యేసుక్రీస్తు చెప్పారు. ఆ యేసుక్రీస్తు వారిని వారు నమ్మలేదు కనుకే ఆ యేసుక్రీస్తు వారిని నమ్మడం కోసం యేసుక్రీస్తు నామాన్ని వాళ్ళు గొప్ప చేశారు. ఆయన నామంలో మీరు బాప్తిస్మం తీసుకోమని చెప్పారు. అందుకే మనం బాప్తిస్మం ఇచ్చినప్పుడు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి అన్నాడు. మళ్ళీ ఇంకోటి దీనికి ఏం చెప్పారంటే, ఆ తండ్రి నామం, కుమారుడు నామం, పరిశుద్ధాత్మ నామం పెట్టబడింది ఎవరికండి? తండ్రికే కదండి, యేసుకే కదండి. తండ్రి నామం అంతా కూడా యేసుకే కదండి. ఆయన యెహోవా నామం వచ్చాడు కదండి, అందుకే యేసు నామంలోనే ఇవ్వాలండి. ఏయో అసలు అర్థం పడతాను ఏంటని చెప్పి అమాయకులైన ప్రజలందరి మనసులు గందరగోళం చేయడం తప్ప అసలు ఉపకారం లేవండి ఈ ప్రసంగాలు కానీ, ఈ విధానాలు కానీ, సిద్ధాంతాలు కానీ. కాబట్టి అటువంటి వాటిని నమ్మి మోసపోకండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం తీసుకోండి. అదే సరైన బాప్తిస్మము. అదే అపోస్తలులు చేశారు. అదే అపోస్తలుల తర్వాత మరొక 7 నియమించారు కదా వాళ్ళ సంఘంలో. ఆ 7 ఒకటి ఫిలిప్పు గారు కూడా కాబట్టి సమరయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో సువార్త ప్రకటించాడు. అక్కడ కూడా ఆయన ఏం ప్రకటిస్తున్నాడు? అదే అపోస్తలుల కార్యం 8వ అధ్యాయం ముగింపు చేసుకున్నాం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం మీరు చూస్తే 12వ వచనం మనం చదువు ప్రియమైన దేవుని వల్ల. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయం 12వ వచనం మీద చదివి అక్కడ అంటున్నాడు, అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గురించి యేసుక్రీస్తు నామమును గురించి సువార్త ప్రకటించుండగా వారు నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మం పొందిరి. చూసారండి ఏ నామాన్ని ప్రకటిస్తున్నారంట? ఏముంది అక్కడ చూడండి, ఏమి అక్కడ? ఆయన దేవుని రాజ్యమును గురించి యేసు నామమును గురించి. చూసారు, దేవుని రాజ్యాన్ని గురించి ఒకవైపు, మరొకవైపు ఎవరి గురించి అంట? యేసు నామమును గురించి సువార్త. ఎందుకు యేసుని గురించి పదే పదే ప్రకటిస్తున్నారు వీళ్ళు? దేవుని గురించి ప్రకటించవచ్చు కదా, దేవుని రాజ్యాన్ని గురించి చెప్పేది సరిపోద్ది కదా. మరలా ప్రత్యేకంగా యేసునామాన్ని ఎందుకు ప్రకటించాలి అంటే, యేసునామాన్ని వాళ్ళు నమ్ముకోవట్లేదు కనుక, యేసునామాన్ని వాళ్ళు ఒప్పుకోవట్లేదు కనుక. ఏ యేసునైతే వాళ్ళు నమ్మలేదో, ఏ యేసునైతే వాళ్ళు విశ్వసించలేదో, ఏ యేసునైతే వాళ్ళు అంగీకరించలేదో, ఆ యేసును సమాజంలో గొప్పగా చూపించడం కోసం ఆ రోజు అపోస్తలులు యేసు 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 అంటూ యేసునామాన్ని ప్రకటించారు. ఆ యేసునామాన్ని ప్రకటించారు కనుక ఆయన నమ్మి వచ్చిన వారికి బాప్తిస్మం ఇచ్చారు. అంతేగాని యేసునామంలోనే ఇచ్చారని కాదు, తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారు బాప్తిస్మం ఇచ్చి వచ్చారు. యేసునామంలో ఎందుకు ఇచ్చారు? అసలు అక్కడ యేసునామంలో బాప్తిస్మం తీసుకోమని పేతురు అన్న మాట అనుకున్న అర్థం ఏంటి? ఏం జరిగింది? బ్యాక్ హిస్టరీ అంటే ఏంది? ఈ చరిత్ర అంతా చదివిన తర్వాత ఆలోచిస్తే మనకి ఇది అర్థమవుతుంది తప్ప అక్కడ ఉన్న మాట మనం తీసుకొని చెప్పడం ద్వారా అపార్థం జరుగుతుంది. ఒక మాట ఉన్నప్పుడు వెంటనే దాన్ని మనం అపార్థం చేసుకోకూడదండి. అది ఎందుకు, ఏ పరిస్థితుల్లో ఆ మాట చెప్పవలసి వచ్చింది, ఎందుకు ఈ మాట రాయవలసి వచ్చింది, ఎందుకు ఈ మాటను మాట్లాడవలసి వచ్చింది అనేది ఏమండి జాగ్రత్తగా తెలుసుకొని మనం అర్థం చేసుకోవాలి. అంతేగాని చెప్పారు కదా, పెద్దవాళ్ళు చెప్పారు కదా, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారు, గుడ్డిగా మోసపోకండి. ఓకేనా? రైట్. ఇప్పుడు బాప్తిస్మం అనేది తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇవ్వాలనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది? యేసుక్రీస్తు వారు, అందరూ చెప్పండి, ఎప్పుడు ప్రారంభమైంది? యేసుక్రీస్తు వారు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఆయన పరలోకానికి వెళ్ళిపోతూ అపోస్తలులకు ఇచ్చిన ఆజ్ఞ. ఏమని ఆజ్ఞ ఇచ్చారు ఆయన? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి మీరు బాప్తిస్మం తీసుకోండి. ఎప్పటి నుంచి ఇది ప్రారంభమైంది? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం తీసుకోండి. ఎప్పటి నుంచి ప్రారంభమైంది? యేసుక్రీస్తు వారు మరణం తర్వాత. మరి యేసుక్రీస్తు వారి కంటే ముందు నుంచే బాప్తిస్మం ఉంది కదా. అసలు మొట్టమొదటి ఎక్కడి నుంచి ప్రారంభమైంది బాప్తిస్మం? ఎవరి కాలంలో ప్రారంభమైంది? నోవా గారి కాలంలో ప్రారంభమైంది. మరి నోవా గారి కాలంలో ఇచ్చిన బాప్తిస్మాల్లో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములు ఇచ్చారా?
లేదు. తర్వాత ఎవరు తీసుకున్నారు బాప్తిస్మము? ఇశ్రాయేల్ తీసుకున్నారు. ఇశ్రాయేల్ బాప్తిస్మం తీసుకున్నప్పుడు అక్కడ తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములు ఇచ్చారా? లేదు. యోహాను గారు కూడా బాప్తిస్మం ఇచ్చారు. ఆయన తండ్రి కుమార్ పరిశుద్ధాత్మ నామములు ఇచ్చారా? లేదు. యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మాలు ఇచ్చారు. ఆయన ఇచ్చారు. ఇలాగా వాళ్ళంతా ఇచ్చిన బాప్తిస్మాలు దేని ఇచ్చారు? వాళ్ళు మారు మనసు నిమిత్తము పాప క్షమాపణ నిమిత్తమే బాప్తిస్మం ఇచ్చారు. కానీ వాళ్ళు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో కానీ యేసు నామంలో కానీ బాప్తిస్మము ఇవ్వలేదు. యేసుక్రీస్తు వారి నామంలో బాప్తిస్మం కాదు. ఎవరి నామంలో ఇవ్వాలంట? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో. మరలా త్రియేక నామం, ముగ్గురు వేరు వేరా? మళ్ళీ ఇది ఒకటి ఉంది ఇక్కడ. ఓకేనా? మళ్ళీ దీని గురించి ఇంకో సబ్జెక్ట్ అది చెప్తాం తర్వాత. ఇవన్నీ చెప్పాలంటే మళ్ళీ పెద్ద పొరపాడిపోతుంది అందరికి. ఇప్పటికే వేడెక్కిపోయింది కదా, రైట్. ఇప్పటికే వేడెక్కింది, కాలికి ఎంతో చాలు మీకు అర్థం అనుకుంటున్నాను నేను. బాప్తిస్మం అనేది ఏంటని చెప్పాడు? బాప్తిస్మం అనేది ఏంటని చెప్పాడు? ఫిబ్రవరి 6:2. బాప్తిస్మం అనేది పునాది. గుర్తుపెట్టుకోండి, బాప్తిస్మం అంటే పునాది. పునాది ఎలా వేసుకోవాలి? పునాది ఎలా వేసుకోవాలి? బలంగా వేసుకోవాలి పునాది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వేసేది కాదు పునాది. పునాది మళ్ళీ మళ్ళీ వేసేది కదా కనుక పునాది మొదటిసారి ఎలా వేసుకోవాలి? బలంగా వేసుకోవాలి. అందుకే బాప్తిస్మం తీసుకోవాలి అనుకున్నప్పుడు నాకు బాప్తిస్మం ఇచ్చేది నేలలో మునిగేస్తాను అనకూడదు. బాప్తిస్మం అంటే ఏంటో, అది ఎందుకు తీసుకోవాలో, ఎప్పుడు తీసుకోవాలో, ఎలా తీసుకోవాలో, ఎవరు తీసుకోవాలో, తీసుకున్న తర్వాత ఎలా ఉండాలో, ఇవన్నీ తెలుసుకున్న తర్వాతే బాప్తిస్మం తీసుకోవాలి. ఓకేనా? అంతేగాని బాప్తిస్మం అనేది బుద్ధిగా తీసుకునేది కాదు. అది దేవుడు అంగీకరించడం జరగదు. కనుక బాప్తిస్మం అనేది ఏంటంట? పునాది. ఈ పునాదిని చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. ఇది నోవహు కాలంలో జరిగిన జలప్రలయాన్ని సూచిస్తూ ఆ రోజు వారిని రక్షించినట్టుగా ఈ రోజు బాప్తిస్మం పడవలను రక్షిస్తుందని చెప్పాడు. అలాగే ఇశ్రాయేల్ కూడా బాప్తిస్మం తీసుకున్నారు అని చెప్పారు. ఆ తర్వాత యోహాను గారు ఇచ్చారని చెప్పారు. యేసుక్రీస్తు వారు ఇచ్చారని చెప్పారు. అపోస్తలులు ఇచ్చారు. చాలా బాప్తిస్మం మనం చూస్తున్నాం. కానీ ఈ బాప్తిస్మాలను యేసుక్రీస్తు వారి మరణానికి ముందు, యేసుక్రీస్తు వారి మరణం తర్వాత బాప్తిస్మాలలో ఉన్న తేడా మనం గమనించాలి. ఆయనకు ముందు, మరణానికి ముందు మారు మనసు విషయమైన బాప్తిస్మాలు ఇచ్చారు. మరణం తర్వాత ఇచ్చిన బాప్తిస్మాలు ఎలా ఇచ్చారు అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే ఇచ్చారు. మరి అపోస్తలులు యేసునామం, నా పేతురు గారు యేసునామం ఎందుకు తీసుకోమన్నారు? ఎందుకు తీసుకోమని చెప్పారు? అక్కడ ఎందుకు చెప్పారండి? యేసునామంలో ఎందుకు తీసుకోమని చెప్తున్నారు ఆయన అంటే, యేసుక్రీస్తు వారిని ఆనాటి సమాజం నమ్మడం లేదు కనుక, ఆయన నమ్మకుండా ఆయన సిలువ చెప్పారు కనుక, మీరు సిలువ వేసిన యేసుక్రీస్తుని మీరు నమ్మాలి, ఆయన నామంలో మీరు బాప్తిస్మం తీసుకొని చెప్పారు. అలా వచ్చిన వాళ్ళకి చక్కగా తండ్రిని గురించి, క్రీస్తుని గురించి, పరిశుద్ధాత్మ గురించి వివరంగా చెప్పి ఆ తర్వాత వాళ్ళకి బాప్తిస్మం ఇచ్చారు తప్ప తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఇవ్వలేదని చెప్పడానికి మన దగ్గర ఆధారం లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఖచ్చితంగా ఇచ్చారు. ఎందుకంటే దేవుని మాటకి వాళ్ళు ఎంతో విలువనిచ్చి బ్రతికారు. కాబట్టి బాప్తిస్మం అనేది ఎలా ఇవ్వాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే, యేసు నామంలోనే. ఎవరి నామంలో ఇవ్వాలి? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనే ఇవ్వాలి. మరి మీరు బాప్తిస్మం తీసుకున్నారు చాలా మంది. మీరందరూ తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకున్నారా? లేదా యేసు నామంలో తీసుకున్నారా? లేదా త్రియేక దేవుని నామంలో తీసుకున్నారా? ఎలా తీసుకున్నారో ఒకసారి మీరు బాప్తిస్మం తీసుకున్న దగ్గర పోండి. ఆ ఏట్లోకి వెళ్ళండి ఒకసారి. ఏట్లోకి వెళ్ళి ఒకసారి ఆలోచించండి ఏట్లో ఏం జరిగిందో. ఓకేనా? అయ్యగారు మీకు ఏమని చెప్పి బాప్తిస్మం ఇచ్చారో, ఆ రోజు మీరు ఏమని తీసుకున్నారో, ఆ రోజు ఏం చెప్పారో ఒకసారి మీరు ఏట్లోకి వెళ్ళండి. ఏట్లోకి వెళ్ళి దోపండి ఒకసారి. ఓకే, రైట్. ప్రార్థన చేసుకుందాం. అర్థమైంది కదా? రైట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి దేవా, మీకు వందనాలు. మరి మీ పిల్లలుగా మేమందరం ఒక చక్కటి విషయాన్ని నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని కూడా ఉన్నారు. బాప్తిస్మం అనేది తన ఆత్మీయ జీవితానికి పునాది అని మీరు తెలియజేశారు తండ్రి. ఈ పునాది విషయంలో తండ్రి మేము అజాగ్రత్తగా ఉంటే, అనాలోచనగా ఉంటే, పునాది సక్రమంగా వేసుకోకపోతే పైన కట్టబడే కట్టడం ఎంత పెద్దదైనా అది కొట్టుకూలిపోతుంది అన్నది జగమెరిగిన వాస్తవం ఉంటుంది. పునాది బలంగా లేకపోతే ప్రమాదం అన్నది మాకు అర్థమైనప్పుడు, ఆత్మీయ జీవితానికి బాప్తిస్మం పునాది అన్న సంగతి మాకు అర్థమైనప్పుడు, ఆ పునాదిని మేము జాగ్రత్తగా వేసుకోకపోతే దాని ద్వారా మా ఆత్మీయ జీవితమే కొప్పకూలిపోతుందని, మేము తద్వారా నిత్య నరకానికి వెళ్ళిపోతామని గుర్తించే జ్ఞానాన్ని మాకు దయచేయండి. ఈరోజు ఎన్నో మత శాఖలు క్రైస్తవ్యంలోనే బయలుదేరి క్రైస్తవులని చెప్పుకుంటూ బైబిల్ అర్థం కాక బైబిల్ని అపార్థం చేసుకొని తన అమాయకులైన ప్రజలను మోసం చేస్తూ గలిబిలి సృష్టిస్తున్న వేళ వాస్తవాలను, సత్యాలను ఈ పిల్లలుగా కొంతమంది అయినా తెలుసుకోవాలని మీరు ఆశించారు కనుక ఆ విషయాలన్నీ వేద గ్రంథంలో పొందుపరిచి మనం చర్చించారు. మీ మాటలు చదవడం ద్వారా, వినడం ద్వారా ఉన్న వాస్తవాలను మేము గ్రహించి మీరు కోరుకున్న విధంగా బ్రతకాలని మీరు ఆశించారు కనుక కొద్దిమందిగా మీ పిల్లలుగా మేము ఈ సత్యాన్ని మేము ఈరోజు తెలుసుకున్నాం తండ్రి. బాప్తిస్మం అనేది యేసు నామంలో తీసుకోవాలా, లేదా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో తీసుకోవాలా, ఎవరి నామంలో బాప్తిస్మం తీసుకోవాలి అనే విషయాన్ని గురించి మేము ఆలోచించినప్పుడు మీరు చెప్పిన